అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ స్వేచ్ఛ. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? మురళీధర్ న్యాయానికి ధర్మానికి మారుపేరైన కుటుంబంలో పుట్టిన వ్యక్తే. చిన్నతనంలోనే అతనికి దేశం కోసం ఏదో చెయ్యాలి, ఏదో సాధించెయ్యాలి అనుకునే వ్యక్తిత్వంతో పెరిగాడు. అమ్మా నాన్నలకి ఒక్కగానొక్క కొడుకు. యుక్త వయసు వచ్చేసరికి నేను ఆర్మీకి వెళ్తాను అని ఒకటే గొడవ. దాంతో ఉన్న ఒక్క కొడుకుని పంపించటానికి ఇష్టం లేకపోయినా సరే మురళీధర్ తల్లిదండ్రులు కొడుకు ఇష్టాన్ని కాదనటం ఇష్టం లేక వాళ్ళు పంపించారు. పంపించిన మురళీధర్కి కొంతకాలం తర్వాత మిలిటరీలో మంచి అథారిటీ వచ్చింది. దాంతోపాటు పదవులు కూడా వరించాయి. మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాడు. కావేరితో వివాహం జరిగింది. కావేరితో వివాహం జరిగి కావేరి నిండు చోళాలుగా ఉండగా యుద్ధంలో మురళీధర్ మరణించాడనే వార్త వచ్చింది. అంతే. ఆ విషయం తెలియటంతోనే మురళీధర్ తల్లిదండ్రులు హార్ట్అటాక్తో పోతే కావేరి స్తంభించిపోయింది ఆ క్షణమే. ఆ తరువాత ఇక మిలిటరీలో ప్రాణత్యాగం చేసినందుకు గవర్నమెంటు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది. కానీ మనసులో ఒక దిగులు మిగిలిపోయింది. అత్తమామలకి కొడుగ్గా, తనకి భర్తగా అసలు ఆయన ఏం చేశాడో, ముందు కుటుంబాన్ని ఉద్ధరించుకున్న తర్వాత దేశాన్ని ఉద్ధరించాలేమో ఎవరైనా. దేశం కోసం ప్రాణత్యాగాలు చేస్తున్నాం అంటున్నారు కదా, ఎవరికి విలువ ఉంది? ఎవరు గుర్తుపెట్టుకుంటున్నారు? ఎవరు గుర్తిస్తున్నారు? వీళ్ళందరి కోసం సైనికులు పహారా కాస్తుంటే ఎవరికి, ఈ జనాలకు విలువ ఉందా? లేక వాళ్ళు ప్రాణత్యాగాలు చేస్తున్నారని రాజకీయ నాయకులకి విలువ ఉందా? ఎందుకు ఒక్క రాజకీయ నాయకుడు వెళ్ళడు? ఎందుకు అన్ని కుటుంబాల్లో నుంచి అంతమంది ఉంటున్నా కనీసం 10 మంది కూడా వచ్చి ఒక కన్నీటి బొట్టు రాల్చరు? మా కుటుంబమే ఇలా అయిపోవాలా అనే బాధ, నిరాసక్తత ఆవహించేసింది కావేరినే. ఆ తర్వాత కావేరి ప్రసవించింది. బాబు పుట్టాడు. అరవింద్ అని పేరు పెట్టుకుందే. పిల్లాడికి పుట్టినప్పటి నుండి తండ్రి కనీసం ఎలా ఉంటాడో కూడా తెలియదు. కానీ పిల్లాడిలో కూడా పుట్టినప్పటి నుంచి నువ్వు ఏమవుతావురా అని స్కూల్లో వేసిన తర్వాత టీచర్స్ అడిగినా, తల్లి అడిగినా, తండ్రి ఇలా మిలిటరీలో ఆఫీసర్ అని, చాలా గొప్ప పొజిషన్లో ఆయన పోయాడని, దేశం కోసం ప్రాణత్యాగం చేశాడని తెలిసిన దగ్గర నుంచి తను కూడా పెద్ద అయిన తర్వాత ఆర్మీకి వెళతానని, మిలిటరీలో జాయిన్ అవుతానని ఇలా చెప్పటం మొదలుపెట్టాడు. అయితే పిల్లాడికి 10th క్లాస్ వయసు వచ్చేసరికి కావేరి ఒక్కటే చెప్పింది, చూడు నాన్న, నువ్వు మీ నాన్నలాగా అవుతాను అంటే నేను ప్రాణాలతో ఉండను. చూడరా, ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు. మీ నాన్న మా జీవితాల్లో ఏం మిగిల్చాడురా? తల్లిదండ్రుల్ని తను పోయాననే వార్త తెలియటంతోనే తనతో తీసుకెళ్ళిపోవటమా? లేక నాకు వైధవ్యమా? నిన్ను తండ్రి లేని వాడిని చేయటమా? మన మీద ఎవరికి జాలుందరా? మన మీద ఎవరికి దయ్యుందే? ఎవరికి మనం అంటే సహృదయత ఉందే? అయ్యో పాపం అనేవాళ్ళ జాలి మనకు అవసరమా? ఒకళ్ళ అండుందా? తోడు నీడ ఉందా? చుట్టాలు బంధువులు ఉన్నారా? మీ తాతయ్య నానమ్మ పోతూ పోతూ ఇచ్చిన 4 రాళ్లతో ఇదిగో ఈ ఫ్లాట్ వరకు కొనుక్కోగలిగాం. 4 డబ్బులు ఆ పొలం అమ్మటం వల్ల, ఆ పొలం మంచి రేటు రావటం వల్ల మీ తాతయ్య నానమ్మలదే అమ్మి బ్యాంకీలో వేసుకోగలిగాను. చివరికి నా పుట్టింటి వాళ్ళైనా నన్ను ఆదరించడానికి సిద్ధపడ్డారా? వాళ్ళు ఇచ్చిన సలహా ఏంటో తెలుసా? నిన్ను వదిలేసి నన్ను ఇంకో పెళ్లి చేసుకోమని, లేదా నిన్ను పురుట్లోనే ఎవరో ఒకళ్ళకి ఇచ్చేసేయమనమని. ఇలాంటి మనుషులు, మనస్తత్వాలు ఉన్నవాళ్ళ కోసమా నువ్వు దేశం కోసం ప్రాణత్యాగాలు చేయటానికి, దేశం కోసం యుద్ధాలు చేయటానికి ఆర్మీకి వెళతాననేది? వద్దు నాన్న అని ఆవిడ ప్రమాణం చేయించుకుంది కొడుకుతో. తల్లి మనసు బాధ పెట్టడం ఇష్టం లేక
తన కోరికని తనలోనే అణుచుకున్నాడు. అమ్మ నిస్వార్థంగా దేశం కోసం ప్రాణాలు అర్పించాడు నాన్న. కానీ తన మనసు చాలా బాధపడింది నాన్న అలా పోవటంతో. మనకంటూ ఎవరూ లేరు, ఇప్పుడు నేను నా దారిన నేను వెళ్ళిపోతే అమ్మ తీసుకోగలుగుతుందా అనే ఆ చిన్న మనసు ఆ రోజే ఆలోచించింది. కానీ దేశానికి ఏదో చెయ్యాలి, ప్రజలకు ఏదో చెయ్యాలి, మనుషుల కోసం ఏదో తాపత్రయపడాలి అనే జిజ్ఞాస మాత్రం రోజు రోజుకి పెరుగుతూనే వచ్చేసింది అరవిందులో. వయసుతో పాటు భర్త అలా పోవటం, అత్తమామలు అలా పోవటం, బిడ్డని నానా కష్టాలు పడి పెంచుకొని రావటం, కనీసం అయిన వాళ్ళెవరో ఆదరించకపోవటం కావేరి గుండెల్లో చాలా కాలంగా గూడు కట్టుకుపోయిన దుఃఖం. టైముకు తినటం, తినకపోవటం, నిద్రపోకుండా పిల్లాడు చూడకుండా రాత్రంతా మేలుకునే ఉండటం, కంటికి మింటికి కానకుండా ఏడవటం, దాంతో మానసికంగా శారీరకంగా కూడా మనిషి చాలా వీక్ అయిపోయి నరాల వీక్నెస్ వచ్చి శరీరంలో ఒక్కొక్క భాగం చొప్పున అన్నీ చచ్చుపడిపోవటం మొదలైందే. పిల్లాడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేపాటికి కావేరి పూర్తిగా బెడ్ ఆన్ అయిపోయి డాక్టర్ల దగ్గరికి తిప్పినా డాక్టర్లు ట్రీట్మెంట్ చేయించాలి, దానికి చాలా ఖరీదవుతుంది, దానికి తోడు వ్యాయామాలు చేయించాలి, ఫిజియోలకి తిప్పాలి, ఆరోగ్యకరమైన తిండి పెట్టాలి, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంచాలి, ఆమెకి నచ్చినట్టుగానే ఆమె చుట్టూ ఉండే వ్యక్తులు, ఆమె చుట్టుపక్కల పరిసరాలు అన్నీ ఉండాలి అని చెప్పి పంపించారు పిల్లాడికి. దాంతో ఇక తను అమ్మని కొంతకాలం అయిన తర్వాత నచ్చ చెప్పైనా మిలిటరీకి వెళ్ళొచ్చులే అనుకున్న తన కోరికని పూర్తిగా వదిలేశాడు అరవింద్. ఆ తర్వాత ఇక తల్లిని ఒకవైపున తనే చూసుకుంటూ, సొంతిల్లు ఉంది కాబట్టి బ్యాంకులో ఉన్నటువంటి కొంత అమౌంట్ మీద వడ్డీ వస్తుంది కాబట్టి బ్రతక నేర్చటం ఎలాగో అమ్మ చిన్నప్పటి నుంచి లోకజ్ఞానం చెప్పే పెంచింది కాబట్టి తినటానికి ఉండటానికి బాధ లేకుండా జీవితం గడిచిపోతోంది. అమ్మ ట్రీట్మెంట్కి ప్రస్తుతానికి మందులు వాడగలుగుతున్నాడు. డాక్టర్లు చెప్పిన పెద్ద పెద్ద న్యూరో సర్జరీలు చేయించాలంటే అమ్మకి వాళ్ళు చెప్పినట్టుగా ట్రీట్మెంట్లు చేయించాలంటే మాత్రం తమకు వచ్చే ఈ ఆదాయం సరిపోదు. బ్యాంకులో ఉన్న డబ్బు ఒక సర్జరీకి మించి రాదు. ఇల్లమ్మినా మరో సర్జరీకి వస్తుందేమో, కానీ అమ్మకి దాదాపు 10 సర్జరీల వరకు చేయాలని చెప్పారు డాక్టర్లు. దాంతో ఇప్పుడు తన ముందు ఉంది ఒక్కటే కర్తవ్యం, అమ్మన్నట్టుగా ఇంట గెలిచి రచ్చ గెలవాలేమో బహుశా, తల్లిని కాపాడుకోవాలి. భరతమాత కూడా మన తల్లి లాంటిదే, కానీ మన 9 మాసాలు మోసి కని మన కోసం జీవితంలో అన్ని సుఖాలు త్యాగం చేసి తానే ప్రపంచం అనుకున్న తల్లి కోసం తనేం చేశాడు? ముందు తన తల్లి గురించి ఆలోచించి ఆ తర్వాత ప్రజల గురించి ఆలోచించాలి. అలా అని చెప్పి దేశసేవ కూడా మానకూడదు, అది తన రక్తంలోనే ఉంది అనుకొని అమ్మకి ఆపరేషన్ చేయించాలంటే తనకు మంచి ఆదాయం వచ్చే ఉద్యోగం ఉండాలి. ఉద్యోగం రావాలంటే తన ముందు మంచిగా చదువుకోవాలి. అన్ని పనులు పక్కన పెట్టి చదువు మీద కాన్సన్ట్రేషన్ చేయడం మొదలుపెట్టాడు. ముందుగా తను కాలేజీకి వెళ్ళేటప్పుడు తల్లిని చూసుకోవడం కష్టమైపోతుంది. అదే కాక ఎంతైనా యుక్త వయసుకు వచ్చిన పిల్లాడు, తల్లికి ఆడ మగ తేడా లేకుండా పని చేయటం అంటే కష్టం. అది కాక తల్లిని ఉదయం నుంచి సాయంత్రం వరకు తను కాలేజీకి వెళ్ళొచ్చిందాక చూసుకునేవాళ్ళు ఒకళ్ళు ఉండాలని చెప్పి ఒక కేర్ టేకర్ని, రమ అనే అమ్మాయిని అపాయింట్ చేసుకుని ఆ అమ్మాయికి నెలకింత శాలరీ అని ఇస్తూ తల్లికి టైం టు టైము ఈ మందులు ఇమ్మనమని, ఈ తిండి పెట్టమనమని చెప్పి పొద్దున్నే 8 గంటలకి రమ వచ్చేస్తుంది. రాగానే అరవింద్ కాలేజ్కి వెళ్ళిపోతాడు. అలా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది. నిద్రాహారాలు మాని చదవటం వల్ల మంచి మార్కులతో ఇంటర్ పాస్ అయ్యాడు. తనేమి ఇంజనీరింగ్ చేయాలనుకోలేదు. ఆ తర్వాత డిగ్రీ చేశాడు. డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ చేశాడు. పీజీ అయిపోయిన తర్వాత ఉద్యోగానికి ట్రై చేద్దాం అనుకున్నాడు. కానీ మనసుకు ఎందుకో తృప్తి అనిపించలేదు, ఇది చాలు అనిపించలేదు. దీంతో తననుకున్న కెరియర్ బిల్డ్ చేసుకోగలను అనిపించలేదు. దాంతో పిహెచ్డి చేయటం మొదలుపెట్టాడు. అలా పిహెచ్డి చేస్తూ ఒకరోజు తల్లికి చెప్పి రోజు చెప్పినట్టే
కాసేపట్లో తను వస్తుంది కదమ్మా, నేను మడిక బయలుదేరనా అనేలోపు రమ వచ్చేసాను బాబు అనేసరికి లేట్ అయిందే అన్నాడు. ఏం లేదయ్యా, కాస్త మా అత్తయ్య గారు వచ్చింది, దాంతో ఏంటంటే ఆవిడకి పిల్లల్ని అప్పచెప్పి స్కూల్కి అది పంపించమని చెప్పి వచ్చేపాటికి ఆలస్యమైంది, సారీ బాబు ఇంకోసారి ఇలా చేయను అని చెప్తే లేటు చెయ్యొద్దు, డబ్బులు ఇస్తున్నాం కదా అని నిన్న అడ్రస్ మాట్లాడటం లేదు, మేమున్న పరిస్థితిని నువ్వు అర్థం చేసుకోగలవని ఇన్ని సంవత్సరాలుగా నేను ఇంకో కేర్ టేకర్ను కూడా మార్చలేదని గుర్తుపెట్టుకో అని చెప్పి అరవింద్ కాలేజీకి బైక్ మీద వెళ్ళిపోయాడు. అరవింద్ చాలా తక్కువ మాట్లాడతాడు, అవసరమైనంత వరకే మాట్లాడతాడు, ఎక్కువ ఆలోచిస్తాడు, విపరీతంగా బుక్స్ చదువుతాడు, ఎప్పుడు గూగుల్లో ఏదో ఒకటి సెర్చ్ చేస్తూనే ఉంటాడు. అతనికి కాలేజీలో కూడా పెద్ద చెప్పుకోదగ్గ ఫ్రెండ్స్ అంటూ ఎవ్వరూ ఉండరు. ఒకళ్ళు ఇద్దరితో కూడా వాళ్ళు పలకరిస్తే హాయ్ అంటే హాయ్ అంటాం, ఎప్పుడైనా గ్రూపుల్లో కలిసి పడితే వాళ్ళతో ఏదైనా డిస్కస్ చేయాల్సి వస్తే ఊవా అంటాం తప్ప లెక్చరర్స్తో, ప్రొఫెసర్స్తో, ప్రిన్సిపల్తో ఎవరితో అతిగా వాగే అలవాటు ఉండదు. తనేంటో, తన పనేంటో, తన చదువేంటో, ఎక్కువ టైం అంటూ ఉంటే కనుక లైబ్రరీ, లేదంటే అమ్మతో టైం గడపటం, అది కాదంటే టెంపుల్కి వెళ్ళటం, అది కాదనుకుంటే తనకి స్పోర్ట్స్ అంటే ఇష్టం, చిన్నప్పటి నుంచి బాస్కెట్బాల్ ఆడుకుంటాడు కాబట్టి ఒక్కడే వెళ్ళి బాస్కెట్బాల్ తీసుకుని వెళ్ళి ఆ బాస్కెట్బాల్ కోర్ట్లో అలా తన మనసులో ఉన్నటువంటి బాధ తీరిపోయి కళ్ళల్లోంచి నీళ్లుగా కారిపోయి అలిసిపోయేంత వరకు, చెమట రూపంలో బయటకు వచ్చేంత వరకు ఆడుతూనే ఉండటం అరవింద్కి అలవాటు. అంతకుమించి ఆ వయసు పిల్లల్లో ఉండే ప్రేమలు, అలాగే వాళ్ళు వీళ్ళు వచ్చి అతని మీద మనసు పడ్డా, ఇష్టపడ్డా, నవ్వేసి ఊడుకొని నేను మీకే కరెక్ట్ కాదు, మీరు నాకు కాదు, ఒకళ్ళని వేలెత్తి చూపించేంత ఇది నాకు లేదు, దయచేసి ఇలాంటివి నాకు నచ్చవు అని పక్కకు వెళ్ళిపోవటం తప్ప వెకిలిగా మాట్లాడటం. అందరూ మగపిల్లల్లాగా బైక్ రేసులకు వెళ్దామా, స్మోక్ చేద్దామా, డ్రింక్ చేద్దామా, టేస్ట్ చేద్దామా, అమ్మాయిలతో చిట్ చాట్ చేద్దామా, ప్రేమాయణాలు నడుపుదామా, బ్రేకప్లు, ఆ తర్వాత ఆ బ్రేకప్ ఫేజుల్లో తప్పతాగి పడిపోవటాలు, ఫ్రెండ్స్తో చిల్అవుట్లు అవటాలు, బర్త్డే పార్టీలు, పబ్బులు, క్లబ్బులు, ఎంజాయ్మెంట్లు, లాంగ్ డ్రైవ్లు, తన లైఫ్లో ఇవేవి ఉండవు. తనకు సంబంధించినంత వరకు తను అనుకునేది ఒకటే, ఎవరికైనా నలుగురికి మనం ఏదైనా సేవ చేయగలిగితే, మనిషిగా జన్మెత్తినందుకు, మనిషి పుట్టించినందుకు దేవుడు ఏదో కారణం లేకుండా భూమి మీదకి మన పంపించడం, సాటి మనుషులు మన గుర్తించలేదని, మనకి గౌరవం ఇవ్వలేదని, విలువ ఇవ్వలేదని నాన్న పోయిన తర్వాత అమ్మ పడే బాధ. కానీ ఎవరో గుర్తింపుల కోసం అసలు మనం ఎందుకు కష్టపడాలి, మన పుట్టించిన భగవంతుడు గుర్తిస్తే చాలదా, అదే అమ్మకు ఆ విషయం చెప్పినా అర్థం కాదో, అనవసరం అనుకునే తను ఏ రోజు నుంచో, ఎప్పుడైతే తనకి 10th క్లాస్ అయిపోయిందో అప్పటి నుంచి ఎవరికీ చెప్పకుండా ప్రతిరోజు తన జీవితంలో ఒక 3 గంటల సమయాన్ని తను అనుకున్న మంచి పనులకి వినియోగించేవాడు అరవింద్. అది తనకి తప్ప ఎవరికీ తెలియదు. తనకు పబ్లిసిటీలు అక్కర్లేదు, ఎవడో తన గురించి గొప్పగా చెప్పుకోనక్కర్లేదు, తనకి ఏ గుర్తింపులో అవసరం లేదు, తల్లికి తెలిస్తే బాధపడుతుందని చెప్పేవాడు కూడా కాదు. స్లమ్లో పిల్లలకి చదువు చెప్పటం, అలాగే తనకి చేతనైనంత వరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలకి వాళ్ళకి గైడెన్స్ ఇవ్వటం, ఈ బుక్స్ చదివితే ఇందులో ఇలాంటి మ్యాటర్ దొరుకుతుంది, గూగుల్లో సెర్చ్ చేస్తే ఇలాంటి వాటిల్లో మీకు యూస్ఫుల్ మ్యాటర్ దొరుకుతుందని చాలామంది ముసలి వాళ్ళకి పెన్షన్స్ ఇప్పించటం, అలాగే తనకి చేతనైనంత వరకు బాధల్లో ఉన్నారు అనే వాళ్ళకి ఆపరేషన్లు చేయించటం, హాస్పిటల్కి తీసుకెళ్ళటం, ట్రీట్మెంట్లు చేయించటం, తనకు చేతనైనంత సేవ తన 10th క్లాస్ అయిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు చాలామంది జీవితాల్లో దీపాలు వెలిగించుకుంటూనే వచ్చాడు అరవింద్. ఇప్పుడు PhD ఇక కంప్లీట్ అయిపోయే టైం వచ్చింది. కాలేజ్ వాళ్ళు అందరికీ తలా ఒక ప్రాజెక్ట్ వర్క్ అనౌన్స్ చేశారు. ఆ కాలేజ్లో కేశవ్ అరవింద్ మాట్లాడకపోయినా అరవింద్తో తనే వచ్చి మాట్లాడి ఏ రోజు నుంచో ఫ్రెండ్షిప్ చేస్తూ ఉంటాడు. అరవింద్ మాత్రం అలా కేశవ్ మాటలు ఏం చెప్పినా వింటాడు. అయితే అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారుగా, మళ్ళీ నాతో కూడానా అని ఎప్పుడైనా ఏదైనా చదువుకుంటూ అడిగితే, నీకో విషయం చెప్పనా మామా,
ఈ ఎదవలందరూ నేనేదైనా చెప్పాననుకో ఒకడితో ఒకడు చెప్పుకుంటారు, లేదా అమ్మాయిలకి చెప్తారు. నాదొక టాపిక్, నాదొక మ్యాటర్ వీళ్ళకి. అదే నువ్వు అనుకో దైవం మానుష రూపేణ అని దేవుళ్ళంటోడివిరా. ఈ చెవితో విన్నవి ఆ చెవికి కూడా తెలియనివ్వవు. నా మనసులో సంతోషం ఉన్నా బాధ ఉన్నా మన ఇంటర్మీడియట్ అప్పటి నుంచి నేను నీతోనే చెప్పుకుంటున్నాను. ఇంకెవరితో చెప్పను? నీకో విషయం తెలుసా? ఇప్పటికి నాకున్న గర్ల్ ఫ్రెండ్స్ కానీ, బ్రేకప్లు కానీ, ఫ్రెండ్స్తో అయిన గొడవలు కానీ, అమ్మా నాన్నల విషయాలు, ఫ్యామిలీ విషయాలు ఎన్ని షేర్ చేసుకొని ఉంటాను నీతో. ఒక్క విషయమైనా బయటికి వెళ్ళిందంటరా అంటే నన్ను సీక్రెట్గా నీ విషయాలన్నీ దాస్తున్నానని నాతో చెప్తున్నావా అయితే అని అరవింద్ నవ్వితే, పోనీ అలాగే అనుకో, ఇంతకీ ప్రాజెక్ట్ వర్కులు ఇచ్చారు కదా, ఎక్కడికి వెళ్తున్నావు అరవింద్ అని అడిగాడు కేశవ్. చూడాలి, ఏదైనా నేను ఒక మంచి ప్రదేశం చూసి వెళ్దాం అనుకుంటున్నాను. అయినా ఆ ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వటం ఏంట్రా? ఏదైనా ఒక విలేజ్ గురించే స్టడీ చేసి దాని గురించే సబ్మిట్ చేయమని చెప్పటం ఏంటి? బ్రెయిన్ ఉందా, బ్రెయిన్ లేదా వీళ్ళకి అంటే వాళ్ళు ఇచ్చిన దాంట్లో కూడా మనకి ఎంత ఉపయోగపడుద్ది అనేది కదా కేశవ్ మనం తీసుకోవాలి. ఏమో బాబో, నీ అంత కష్టపడలేం, కానీ మేమందరం కూడా వీళ్ళెటు ఒక నెల రోజులు టైం ఇచ్చారు. ఈ నెల రోజుల్లో నా వాడికి నేనైతే గనక 4 అమ్మాయిల్ని ఆర్డర్లో పెట్టా. అందులో దేన్నో దాన్ని ఇప్పటికి కూడా సెట్ చేసుకోలేదనుకో, నాకు 2 మేనగోడళ్ళు, 4 మరదళ్ళు, దేన్నో దాన్నేసి కట్టేస్తారు మా అమ్మ నాన్న. ఏవతో ఒకదాన్ని ఈ నెల రోజుల్లో పటా ఇచ్చే పనుంది నాకు. కాబట్టి గూగుల్లో సెర్చ్ చేసి పడేసి ఏదో ఒకటి రాసి అవతల పడేస్తాను. అదే కుదరలేదనుకో, మా అమ్మమ్మ ఊరుంది, నానమ్మ ఊరుంది, మామయ్య వాళ్ళు ఊరుంది, అత్తయ్యలు ఊరుంది, మా బాబాయిలు, పెదనాన్నలు, పిన్నులు ఓ మంద సచ్చారు. ఎవరో ఒకళ్ళు ఊరెళ్ళి ఒక 4 రోజుల పాటు అలా 4 ఫోటోలు తీసుకొచ్చి అలా 4 డాక్యుమెంటరీలు, 4 ఇంట్రెస్టింగ్ మ్యాటర్లు, ముసలమ్మలతో 4 ఇంటర్వ్యూలు పెట్టి 4 ఫోటోలు పడేసి వాళ్ళ మొహాన్ని కొట్టానంటే ఈ పిహెచ్డి కంప్లీట్ అయిపోయి దరిద్రం వదిలిపోయి మా నాన్న చదువు అని ప్రాణం తీబట్టి ఇక్కడ దాకా వచ్చానురా, లేకపోతే నాకు అసలు ఇంట్రెస్ట్ లేదన్నాడు కేశవ్తో పాటు చాలామంది అబ్బాయిలు అమ్మాయిలు మేము మా అమ్మమ్మల ఊరు వెళ్తున్నాం, నానమ్మల ఊరు వెళ్తున్నాం, మా చుట్టాలు ఇక్కడ ఉన్నారు, బంధువులు అక్కడ ఉన్నారు, అక్కడికి వెళ్ళి అది చేయాలి, ఇక్కడికి వెళ్ళి ఇది చేయాలి ఇలా చెప్పుకుంటుంటే, ఒరే అరవింద్ నీకు ఒక ఐడియా చెప్పమంటావా? నువ్వు అనవసరంగా పెద్దగా దీని గురించి ఏమీ ఆలోచించకుండా నా మాట వినమ్మ బుజ్జి. అమ్మకి ఎటు హెల్త్ బాగోదో, ఎంతకాలం రా ఇలా? నీ లైఫ్లో మాత్రం కలర్స్ ఉండొద్దా? బోల్డ్ అంతమంది అమ్మాయిలు నువ్వు కావాలని మీద పడిపోతున్నారు. 6 అడుగులు అందగాడివే, ఎందుకు అందరినీ అనవసరంగా నెగ్లెక్ట్ చేస్తావు? ఎవరో ఒక్కళ్ళ మీద కాన్సన్ట్రేషన్ చేయరా? ఇంకా ఎప్పుడు పెళ్లి చేసుకుంటావురా స్వామి? పిహెచ్డి కూడా అయిపోతుంటే. పోనీ అది కాదు, ఒక నెల రోజుల పాటు లైఫ్ని అలా ఎంజాయ్ చేసుకురా. అమ్మతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుంది, లైఫ్ ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. ఈ లైబ్రరీ, బుక్స్, చదువులు, సోది ఇవన్నీ తీసి పక్కన పెట్టి నీకు నేను ఒక ఐడియా ఇస్తా. శుభ్రంగా మా ఊరు రా. మా ఊరు వచ్చి 4 రోజుల్లో అలా పైన నేను చెప్పినట్టుగా వర్క్ చేసేసి పక్కన పడే, ఆ తర్వాత మనం తిప్పి కాలేజ్కి వచ్చినప్పుడు దాన్ని లెక్చరర్ల మొహాన పడేస్తే వాళ్ళే మార్కులు వేసుకుంటారు. ఈ నెల రోజులు లైఫ్ని ఎంజాయ్ చేసి ఎవరో ఒకళ్ళని సెట్ చేసుకోరా బుజ్జి అన్నాడు కేశవ్. నేను నీలా కాదని నీకు తెలుసు కూడా ఎందుకురా మళ్ళీ నాకు అలా చెప్తావో? నేను వాళ్ళు చెప్పిన దాన్ని ఎలా ఇంకా యూస్ఫుల్గా చెయ్యొచ్చా ప్రాజెక్ట్ అనుకుంటున్నానన్నాడు అరవింద్. ఏమ్మా బుజ్జి, ఏం చేద్దాం అనుకుంటున్నావు అన్నాడు కేశవ్. ఏం లేదురా, వాళ్ళు ఏదో ఒక పల్లెటూరుకి వెళ్ళి ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళ గురించి ఒక డాక్యుమెంటరీ, వాళ్ళు అక్కడ ఎలా లైఫ్ లీడ్ చేస్తున్నారు, అసలు వాళ్ళ లైఫ్ ఏంటి అనే దాని గురించి కనుక్కురమ్మనమని మన్ని దాని గురించి ప్రాజెక్ట్ సబ్మిట్ చేయమనమని చెప్పారు. అయితే అలా కాకుండా నేనేమనుకుంటున్నానంటే, అసలు ఒక మారుమూల గ్రామానికి వెళ్ళి జనసంచారం పెద్దగా లేని గ్రామాలు ఇంకా మన ఇండియాలో చాలానే ఉన్నాయని నేను విన్నాను. అలా ఉన్న ఒక ఊరికి వెళ్ళి అందులో ఉన్న వాళ్ళకి ఇప్పటికీ టాయిలెట్స్ లేని వాళ్ళు, అలాగే స్కూల్స్ లేని వాళ్ళు, ఇప్పటికీ కూడా వాటర్ ఫెసిలిటీస్ లేని వాళ్ళు, ఇప్పటికీ ఉండటానికి సరైనటువంటి ఇల్లు లేని వాళ్ళు ఉంటారు కదా. అలాంటి వాళ్ళ గురించి యూస్ఫుల్ డాక్యుమెంటరీ తీసుకొచ్చి దాని గురించి కనుక మనం ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తే అది
రేపొద్దున గవర్నమెంట్ దాకా వెళ్ళిందనుకోరా, వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది. కనీసం ఓట్ల కోసమైనా వాళ్ళకి మంచి చేస్తారు మన రాజకీయ నాయకులు. దానికి తోడు అలాంటి వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపి కనీసం దేశోద్ధరణ చేస్తానంటావు అంతే కదా. అయితే సరే, ఇదంతా కాదు కానీ యాజ్ ఎ ఫ్రెండ్గా ఇన్ని సంవత్సరాలు మన పరిచయంలో నీ గురించి తెలిసి కూడా వెదవని నీకు ఇందాక ఇచ్చిన సలహాకి ఐఎమ్ సారీలే, కానీ చెప్పేది విను. మా ఊరు నీకు ఒకసారి చెప్తా, నేను చెప్పింది చెప్పినట్టు చేయరా అన్నాడు కేశవ్. ఏంటి అన్నాడు అరవింద్. ముందు గూగుల్లోకి వెళ్ళి ఇండియన్ రూరల్ మ్యాప్ ఓపెన్ చేయి. చేశాను. అందులో మనం ఉన్న స్టేట్ కొట్టాను. అందులో ఇది మా ఊరు కొట్టాను. ఆ తరువాత నువ్వు మా ఊరి దాకా వెళ్ళు. మా ఊరి దగ్గర నుంచి కరెక్ట్గా 7 గంటల దూరంలో ప్రయాణం చేస్తే ఒక ఊరు వస్తుందంట. అసలు ఆ ఊరు ఉందో లేదో ఇంతవరకు అసలు అది నిజమో ఓహో కలో అబద్ధమో నాకు కూడా తెలియదు. తర్వాత నన్ను తిట్టుకోకూడదు, ఉన్నది ఉన్నట్టే చెప్తున్నాను. అక్కడ నిజంగా మనుషులే ఉన్నారో గోష్ట్లే ఉన్నాయో అసలు అక్కడ ఏం జరుగుతుందో నిజమో అబద్ధమో తెలియదు, కానీ అక్కడ ఒకప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం మనుషులు ఉండేవాళ్ళు అనేది తెలుసంట. అయితే ఎవరో ఎప్పుడో అప్పుడప్పుడు వెళ్తే మగాళ్ళు ఆ ఊళ్ళో వాళ్ళని చూసాం, ఆ ఊళ్ళో మనుషులు మాకు కనపడ్డారు అని చెప్తారు. అది ఎంత నిజమో ఎంత అబద్ధమో నాకు తెలియదు. నువ్వు అక్కడి దాకా వెళ్ళిన తర్వాత అది లేకపోతే నన్ను తిట్టుకోవద్దు. అసలు అదేంటో కనుక్కొచ్చి దాని గురించి ఇవ్వమ్మా ప్రాజెక్టు అన్నాడు కేశవ్. థ్యాంక్స్ రా అని అరవింద్ కేశవ్ని కౌగిలించుకుంటే ఇట్స్ మై ప్లెజర్. ఒకవేళ అక్కడ దెయ్యాలు ఉన్నాయనుకో, వాటితో లవ్లో పడ్డావనుకో, అందమైన దెయ్యం ఏదైనా ఉంటే ఒక మెసేజ్ పెట్టు బావా, నేను కూడా వచ్చేస్తాను. వెదవా అంటే అయినా దెయ్యాలను లవ్ చేయటం ఏంటిరా, నీకు తెలుసో లేదో ఈ మధ్య అమ్మాయిల కన్నా దెయ్యాలే బాగా అర్థం చేసుకుంటున్నాయి బావా. అప్పుడు కానీ నిన్ను కూడా ఏదో చెట్టు మీదకి పట్టుకెళ్ళావు అన్నాడు అరవింద్. అంతేనంటావా? అంటే వాటిని లవ్ చేస్తే మనం కూడా పైకి పోవాలా? ఎందుకు? ఇక్కడున్న వేటో దాని బాడీలోకి దూరిపోమంటే సరిపోద్దిగా. ఆల్రెడీ వీటి బ్లడ్కి దెయ్యాల బ్లడ్కి మ్యాచ్ అవుద్దు బావా, నీకు తెలుసో లేదో వీటిల్లోకి దూరితే అయ్యే ఉండలేవు అని పకాపకా నవ్వాడు కేశవ్. ఇంతకీ నేనేదో సరదాగా అన్నాలే కానీ నిజంగానే వెళ్దామనుకుంటున్నావా ఏంటి అన్నాడు కేశవ్. మరి నిజం కానప్పుడు ఎందుకు చెప్పావు బే? నేనేదో సరదాగా నిన్ను ఆట పట్టిద్దామని చెప్పాను. ఇంతకీ నువ్వు చెప్పింది నిజమా అబద్ధమా? నిజమేరా బాబు. కాకపోతే అక్కడ నిజంగా ఊరుందో లేదో, అక్కడ ఎలాంటి వాళ్ళు ఉన్నారో ఏంటో తెలియకుండా నువ్వు వెళ్తే ఇక్కడ అమ్మను వదిలేసి ఎవరు చూసుకుంటారా? పర్వాలేదులే, రమోస్తోందిగా, ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తానంటే తను కొన్ని రోజులని ఉండి అమ్మని చూసుకోగలదు. అయినా నెల రోజులే కదా, మహా అయితే ఆ నెలలో ఒక వారమో 10 రోజులో నా డాక్యుమెంటరీకి ప్రాజెక్ట్కి నా రైటింగ్ వర్క్ ఇంటికి వచ్చిన తర్వాత అయినా ఫినిష్ చేసుకుంటాను నేను అన్నాడు అరవిందో. ఒడే అరవిందో అన్నాడు కేశవ్. ఏంట్రా అంటే ఐ లవ్ యూ బుజ్జి, నేను నిన్ను వదిలి ఉండలేనురా, ఇద్దరం కలిసి మా ఊరు వెళ్ళిపోదాం రారా బుజ్జి. వద్దంటున్నానా? నువ్వు మాట్లాడొద్దంటున్నానా? ఈ విషయం ఎవరితో చెప్పావంటే సంపుత బిడ్డ, జాగ్రత్త అని చెప్పి అరవింద్ అక్కడి నుంచి వెళ్ళిపోయి ముందు రమతో చెప్పాడు. ఏమనంటే, నేను ఇలా ప్రాజెక్టు పని మీద ఒక ఊరు వెళుతున్నాను, నువ్వు అమ్మ దగ్గర నేను తిరిగి వచ్చేంత వరకు ఉండు, నీకు ఎక్స్ట్రా పేమెంట్ ఇస్తాను, నా గురించి తెలుసు కదా, అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి, సీసీ కెమెరాలు ఉన్నాయి, నేను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటానంటే అలాగే బాబు అని చెప్పింది రమ. ఊరు నుంచి మా అత్తయ్య ఎటు వచ్చింది కాబట్టి పిల్లల్ని తను చూసుకోమని చెప్తానులే బాబు, మీరు వెళ్ళిరండి అందే. అయితే తల్లి దగ్గర కూర్చుని అమ్మ ఇలా ప్రాజెక్ట్ వర్క్ వచ్చిందే, అందరిలాగా నేను నార్మల్గా సబ్మిట్ చేయాలనుకోవట్లేదు, కాబట్టి నేను ఒక ఊరి గురించి స్టడీ చేద్దామని వెళుతున్నానమ్మా. నేను అక్కడి నుంచి రాగానే నేను ఆ ప్రాజెక్ట్ వర్క్ సబ్మిట్ చేసేసాననుకో, నా పిహెచ్డి కంప్లీట్ అయిపోద్ది. నువ్వు కలల కన్నా నీ కొడుకు పిహెచ్డి చెయ్యాలి అని కోరుకున్నావు కదా, ఆ కళ కంప్లీట్ అయిపోద్ది. తర్వాత నేను అనుకున్న గవర్నమెంట్ జాబ్ నాకు వస్తుంది. ఆ తర్వాత మా అమ్మకు ఆపరేషన్ చేయించుకుంటాను, నా తల్లి మళ్ళీ నడవటం నా కళ్ళతో నేను చూసుకుంటానని కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి అరవింద్కే. సరే
సరే వెళ్ళిరమ్మని సైగ చేసింది కావేరి. అక్కడి నుంచి బ్యాగ్ సర్దుకొని ఆ నెక్స్ట్ డేనే తనకు కావలసిన ఎక్విప్మెంట్ అంతా బ్యాగ్లో ఎందుకైనా మంచిదని ఒక 2 సీక్రెట్ పౌచులు ఉండేలాగా స్పెషల్ బ్యాగ్ ఆర్డర్ చేసి మరీ ముందే తెప్పించుకున్నాడు అరవింద్. ఆ బ్యాగ్లో స్పెషల్ పౌచుల్లో ల్యాప్టాప్లు, అలాగే చిన్న చిన్న మైక్రోఫోన్స్, అలాగే చిన్న ఎవరికి కనిపించకుండా ఉండే కెమెరాలు, వాయిస్ రికార్డ్ చేసుకోవటానికి రికార్డర్లు, దానికి తోడు అక్కడ అది గూగుల్కి కూడా అందని ఊరని చెప్పాడు కేశవ్. ఒకవేళ అక్కడ ఇంటర్నెట్ సౌకర్యం ఉంటుందో ఉండదోనని ఆ ఇంటర్నెట్కి అవసరమైన ఎక్విప్మెంట్స్ మొత్తం అన్నీ కూడా మీనియేచర్ కిట్లాగా ఎక్కడ లోపల సీక్రెట్ పౌచుల్లో సర్దేసుకొని పైకి మాత్రం మామూలుగా బట్టలు, మామూలుగా తన రోజువారీ వాడుకునే టాయిలెటరీ సామాను, తన షూసు అలాంటివి సర్దేసుకుని కేశవ్ చెప్పినట్టుగా ముందు కేశవ్ వాళ్ళ ఊరు దాకా వెళ్ళాడు. కేశవ్ వాళ్ళ ఊరు దాకా వెళ్ళిన తర్వాత అక్కడ ఒక అరగంట సేపు రెస్ట్ తీసుకొని టిఫిన్ చేసి అక్కడి నుంచి కేశవ్ చెప్పిన ఊరిని వెతుక్కుంటూ వెళ్తే 7 గంటల ప్రయాణం అని కేశవ్ చెప్పాడు కదా, 3 గంటల దూరం వరకు ఒక వెహికల్ దొరికింది. అయితే ఆ వెహికల్ ఎక్కాడు. ఆ వెహికల్ ఎక్కితే అక్కడ ఎవరో ఒక అతను ట్రాక్టర్ మీద వెళుతున్నాడు. ట్రాక్టర్ మీద వెళ్తుంటే ఇక ఈ 3 గంటల తర్వాత ఇక్కడి నుంచి ఎవరు రారు బాబు, అదిగో ఆ ట్రాక్టర్ ఇంకొద్దిగా ముందుకెళ్తుంది అడగయ్యా అని చెప్పి అతను వెళ్ళిపోతే ఆ ట్రాక్టర్ అతన్ని పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆపాడు. ఆపితే ఏంటి బాబు ఏం కావాలి అని అడిగాడు అతను. ఏం లేదండి, కొంచెం నేను ఆ ముందుకు ఉండే ప్రదేశానికి వెళ్ళాలి, కాస్త నన్ను డ్రాప్ చేస్తారా? అంత లోపలికి నేను వెళ్ళట్లేదు బాబు, ఇక్కడి నుంచి గంట ప్రయాణంలో మా ఊరు ఉంది అంటే కేశవ్ చెప్పిన ప్రకారం కేశవ్ వాళ్ళ ఊరు నుంచి ఇక్కడ వరకు 3 గంటలు, ఇక్కడి నుంచి ఇతను 1 గంట ముందుకు తీసుకెళ్తాడు అంటే నేను ఇంకా 3 గంటల దూరంలో ఉంటానన్నమాట ఆ ఊరికే అనుకొని ఓకే థ్యాంక్ యూ, మీరు అక్కడి వరకు దించండి అని చెప్పి అరవింద్ ఆ బండి తన్ని రిక్వెస్ట్ చేసి ఎక్కాడు. ఏ ఊరు బాబు, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఈ పల్లెటూరులో మీకేం పని అని అడిగాడు అతను. అడిగితే ఆ మాటకి చూడటానికి అతను మంచివాళ్ళలాగే ఉన్నాడని, నేను స్టూడెంట్ నండి, ఇక్కడున్న పొలాల గురించి ఇక్కడున్న మనుషుల గురించి డాక్యుమెంటరీ తీద్దామని వచ్చానులేండి అని చెప్పాడు. ఓ అవునా, పొద్దుగూకిపోతుందిగా బాబు, ఈ టైంలో ఏం వెళ్తావు, మా ఇంట్లో ఉందుగానిలే రా, మా ఆడోళ్ళు పిల్లలు ఊరెళ్ళారు, మా అమ్మ నేనే ఉన్నావు రా బాబు అని అతను తన ఇంటికి రమ్మనమన్నాడు. సరే నైట్ టైం అయిపోయింది, ఈ టైంలో సేఫ్ కాదేమోలే జర్నీ అని వాళ్ళ ఇంట్లో దిగాడు. స్నానం చేయమని స్నానానికి నీళ్ళది పెట్టిన తర్వాత భోంచేసి కూర్చున్న అరవింద్ ఆ తర్వాత అక్కడున్న బామ్మతో ముచ్చట్లు కలిపాడు. ఆ బామ్మ కొడుకు పొలంలో పనుందని చెప్పి బాబుగాడికి అన్ని దగ్గరుండి చూసుకోమ్మా అని చెప్పి అతను వెళ్ళిపోయాడు. బామ్మ ఇక్కడ ఏదో ఒక ఊరుందంట కదా, ఆ ఊరికి ఒక పేరు లేదంట కదా, ఆ ఊరు నిజంగా ఉందా లేదా, అసలు అక్కడ మనుషులు ఉన్నట్టా లేనట్టా బామ్మ అని అడిగాడు అరవింద్. చూడయ్యా, ఇది కొన్ని వందల సంవత్సరాల క్రితం మాట. అక్కడ ఒక ఊరుందని మా బామ్మలు తాతమ్మలు చెప్పుకుంటుంటే విన్నా. ఇక్కడి నుంచి ఆ ఊరికి వెళ్ళాలంటే 3 గంటల దూరంలో ఉందంట. అది ఒక అడవి ప్రాంతం. అడవి మధ్యలో నుంచి వెళ్తే ఆ ఊరు కనపడుద్దంట. అక్కడ మనుషులు ఇప్పటికీ కూడా కొన్ని వందల సంవత్సరాల క్రితం మనుషులు ఏయైతే అవలంబించే వాళ్ళు సాంప్రదాయాలు సంస్కృతులు అయ్యే అవలంబిస్తారంట. నిజమో కాదో మనుషులు దెయ్యాలో ఎవరికీ తెలియదు బాబు. కాకపోతే అప్పుడప్పుడు ఈ చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉండేవాళ్ళు ఎవ్వరూ కూడా ఆ ఊరు వెళ్ళటానికి ధైర్యం చేయరు, అది అడవి ప్రాంతం అనే. కాకపోతే అక్కడ ఎవరెవరో కాపలాదారులు కూడా ఉంటారంట. ఒకవేళ కాదు కూడదని ఎప్పుడు ఎవరైనా వెళ్తే గనక 1-2 చూశామని చెప్తారంతే, అది కూడా ఆడోళ్ళు వెళ్ళరయ్యో మగాళ్ళు వెళ్తారు అని చెప్పింది ఆ బామ్మ. అయితే బామ్మ ఆ ఊరు వెళ్ళటానికి ఏ ఫెసిలిటీసు లేవా అని అడిగాడు అరవింద్. అంటే ఏంటి బాబు, అదే బస్సులు కార్లు ఇంకా నయ్యం, మా ఊరు తర్వాత అసలు ఇంకెవరు ఎక్కడికి వెళ్ళరయ్యా, ఇక్కడి నుంచి అడివేగా అంది బామ్మ. ఓ నడుచుకుంటూ వెళ్ళాలంటే ఎలా బామ్మ అని అడిగాడు అరవింద్. ఏముంది బాబు, ఇలా వెళ్తే గనక ఒక 1/2 గంటలో అడవి వస్తుంది, ఆ అడవిలో పడిపోయామనుకో ఒక 4 గంటలకి అక్కడ దాకా చేరుకుంటారని
చెప్పుకుంటే ఇంటమే నేను. పొడుకోయ్యా పొడుకో, తెల్లారి లెగవంగానే సంగటి చేసి పెడతాను పొడుకో అని బామ్మ లోపలికి వెళ్ళిపోయింది. ఇక అదే తడవు ముసలమ్మని నిద్రపోనిచ్చాడు అరవిందు. ఇక్కడి నుంచి ఎలాగో వెహికల్స్ లేవు రావు అని చెప్పింది కాబట్టి కాలినడకనే చేరుకోవాలి అనుకొని బయలుదేరాడు. బయలుదేరి బామ్మ చెప్పిన దారి గుండా ముందు తన ఎక్విప్మెంటు బ్యాగు ఏదైతే ఉందో అవన్నీ సెక్యూర్డ్గా ముందు వాటిని ఎక్కడికక్కడ లాక్ చేసి పెట్టేసుకొని తగిలించుకొని బయలుదేరిపోయాడు. ముందు ఒక పావు గంట సేపు బామ్మ చెప్పినట్టుగా రోడ్డు దారి వచ్చింది. ఆ తర్వాత నుంచి అడవి దారి వచ్చింది. అక్కడి నుంచి రాత్రంతా టార్చ్ లైట్ వేసుకుంటే టార్చ్ లైట్ సరిపోయా లేదులేమని కాగడా తీసుకున్నాడు. కాగడా తీసుకొని నడిసి 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 రాత్రంతా నడుచుకుంటూ వెళ్ళి తెల్లవారుతుండగా ఎక్కడో పొగలొస్తున్నట్టుగా మనుషుల అలికిడి వినపడుతున్నట్టుగా అనిపించింది. అయితే అంతవరకు అక్కడ ఎవరో పహారా కాస్తున్నట్టు, అక్కడ ఏదో కంచెను వేసినట్టు ఇవన్నీ కనిపించాయి అరవింద్కే. ఎలాగోలాగా ఆ కంచె దాకా చేరుకున్న తర్వాత ఇక కళ్ళు తిరిగి పడిపోయినట్టుగా పడిపోయాడు అక్కడ. ఆ కంచె దగ్గర ఉన్నటువంటి మనుషులు అరవింద్నే ఓయ్ ఎవరు నువ్వు అని చెప్పి అక్కడి నుంచి అరవింద్ని ఊళ్ళోకి తీసుకుపోతే ఆ ఊళ్ళో జనాలందరూ అక్కడ పోగయ్యారు. పోగైన తర్వాత అరవింద్ మొహం మీద నీళ్లు చల్లి లేపారు. లేపితే ఎవరు నువ్వు, యాడ్ నుంచి వచ్చా, ఏంది విషయం అని అడిగారు. ఆ ఊళ్ళో వాళ్ళంతా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రశ్నల వర్షం కురిపించే. నా పేరు అరవింద్, నేను బండి మీద నేను లాంగ్ డ్రైవ్కి అని చెప్పి వచ్చానండి. వస్తే ఈ ఊరేదో తెలియలేదు, రాత్రి చీకటి పడిపోయింది, అనుకోకుండా ఏదో జంతువు అడ్డం వచ్చింది. వచ్చేపాటికి బండి పెద్ద యాక్సిడెంట్ అయింది. నేను బండి మీద నుంచి పక్కకి దూకేశాను. ఎక్కడికి వెళ్ళాలో ఎలా వెళ్ళాలో తెలియదు, దారి మర్చిపోయాను. ఇలా నడుచుకుంటూ వచ్చేసరికి మీరు కనపడ్డారండి అని చెప్పాడు అరవింద్. ఏంది నిజమా అబ్బే అని అడిగారు. అవునండి నిజమే అని చెప్తే ఆ మాటకు వాళ్ళు ఆహా సరేలే అట్టగైతే ఏది ఒకసారి నీ వెనకమాల ఉన్నటువంటి వస్తువునిటి అని అడిగారు. అడిగితే బ్యాగ్ అడుగుతున్నారని చెప్పి వాళ్ళ వైపు అలా చూస్తూ బ్యాగ్ ఇచ్చాడు. బ్యాగ్ చెక్ చేశారు, కానీ వాళ్ళకున్న జ్ఞానానికి బ్యాగ్లో సీక్రెట్ పౌచులు చెక్ చేసేంత తెలివితేటలు వాళ్ళకి లేవని అరవింద్కి అర్థమైంది. అప్పటికే ఆ ఊళ్ళో జనాల మొహాలన్నీ అరవింద్ గమనించడం మొదలుపెట్టాడు. అదేమీ చిన్న ఊరు కాదు, వాళ్ళేమీ మాట్లాడేది వేరే భాష కాదు, వాళ్ళు తెలుగే మాట్లాడుతున్నారు, కాకపోతే పురాతన కాలం నాటి తెలుగు. దానికి తోడు అక్కడ ఆడవాళ్ళ మగవాళ్ళ మొహంలోకి చూడరు అనుకుంటా. వాళ్ళు తలదించుకునే ఉన్నారు, అరవింద్ వైపు చూడను కూడా చూడట్లేదు. అయితే అందులో ఒక అమ్మాయిని మాత్రం అరవింద్ అలా చూశాడు. బాగా ఐడెంటిఫై చేయగలిగిన ఫేసే. ఆ అమ్మాయి కూడా అరవింద్ చూస్తున్నాడని అరవింద్ వైపు చూసి ముఖం మీదకి తల దించేసుకొని ఆ కొంగు కప్పేసుకుంది. ఆ తర్వాత అక్కడున్న వాళ్ళు సరే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు అంటే దారి ఎటు వెళ్ళాలో చెప్తారండి, ఏదైనా వెహికల్ వస్తుందా, ఇక్కడి నుంచి ఎలా సిటీకి వెళ్ళాలో చెప్తారా, నేను వెళ్ళిపోతాను అని అడిగితే ఇక్కడ అలాంటివి ఏమీ ఉండవబ్బాయి, నెలకి ఒక రోజున మాత్రమే ఇదిగో ఈ బండి ఉంది కదా, ఈ బండి పట్నం కాదు కానీ పక్కనే ఉన్న టౌన్కి వెళ్ళుద్ది అడవి మార్గం గుండా. అయితే అలా ఆ బండిలో గనక వెళ్తే నిన్న టౌన్ దాకా ఆ బండి చేరుస్తుంది. అయితే ఈ బండి నెలకు ఒక్క మాట మాత్రమే వెళ్తుంది. 2 రోజుల క్రితమే వెళ్ళొచ్చిందే, మళ్ళీ నెల రోజుల దాకా వెళ్ళదు. అంటే నాకు కావలసింది కూడా అదేలే అని మనసులో అనుకొని ఇక్కడ జనాలు ఏంటో చాలా తేడాగా ఉన్నారే, ఇది నిజంగానే నేను తెలుసుకోవాలనుకున్నా దగ్గిన ఊరే అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ నేను తెలుసుకోవాల్సిన రహస్యాలు చాలా ఉన్నాయని నా మనసు నాకు చెప్తుంది అనుకున్నాడు అరవింద్. అయితే ఈ నెల రోజులు నేను ఎక్కడుండాలండి, ఏదైనా హోటల్ ఉంటుందా ఇక్కడ, ఏంటది అని అడిగారు. అంటే తెలుగులో హోటల్ని ఏమంటారు, ఆ పూటకోళ్ళ ఇల్లు సత్రాలు ఏమైనా ఉంటాయండి అని అడిగితే అటాటి ఏమీ ఉండవులే కానీ అబ్బి ఓ పంజే, మా ఊళ్ళో రోజుకి ఒకళ్ళింట్లో ఉండు, నీకు అంత ముద్ద పడేసి
చేసి నీకు అన్ని గుక్కెడు గొంతులో నీళ్లు పోస్తాం అన్నారు వాళ్ళు. నేనేంటో నా బతుకేంటో చివరికి డాక్యుమెంటరీల కోసం ప్రాజెక్టుల కోసం వచ్చి ఇలా కుక్క బతుకు అయిపోయింది అనుకొని ఇప్పుడు అంతకు మించి ఇంకో చాయిస్ లేదులే అనుకొని సరే అన్నాడు. అయితే నీ బట్టలు నువ్వే ఉతుక్కోవాలి, స్నానం ఏటికాడికి వెళ్ళి నీది నువ్వే చేసుకోవాలి, మళ్ళీ అనుకునేవు ఇళ్ళకాడ అల్టాటి ఏమీ ఈడ కుదరవు, పరాయి మగాళ్ళు ఇక్కడున్న ఆడవాళ్లతో మాట్లాడకూడదు, 5 ఏళ్ల పసిపిల్ల కాడ నుంచి ఇక్కడ 100 ఏళ్ల ముసల్దాంతో అయినా సరే మాట్లాడకూడదు, గుర్తుపెట్టుకో, కళ్ళలో కళ్ళు పెట్టి చూడకూడదు, గుర్తుపెట్టుకో, నీ అద్దుల్లో నువ్వు ఉండు, ఈ నెల రోజులు అయిపోయిన తర్వాత ఆ బండి వెళ్తాది, ఆ బండిలో ఇసిరి పారేస్తాం పోనువ్వు అనేసి ఆ ఊరి పెద్ద అనుకుంటా వాడు తీర్మానం చెప్పినట్టుగా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతే థ్యాంక్ గాడ్ మొత్తానికి నేను అనుకున్నదే జరిగింది నాయన అనుకున్నాడు అరవింద్. ఈలోపు అక్కడ కొంతమంది మగాళ్ళు వచ్చి బాగా అలసిపోయినట్టున్నావు, అవునులే ప్రమాదం జరిగిందని చెప్పావు కదా, దెబ్బలు ఆడన్న తాకిని ఏంది అని అడిగారు. అడిగితే అంటే కొంచెం లోపల గీసుకుపోయినాయి అని అరవింద్ అబద్ధం చెప్తే కౌకు దెబ్బలు తగిలుంటాయిలే అబ్బే, పోయి ఆడ నీళ్ళది జలపాతం ఉంటుంది, ఆ చెరువు కాడికి వెళ్ళి తానాలాడి ఓ ముద్ద పడేస్తారు తింటొంగో అనేసి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. ఆ రోజు నుంచి అరవింద్ ఇహలా రోజుకొకళ్ళ ఇంట్లో ఉంటూ ఆ ఊరిని స్టడీ చేద్దామని డిసైడ్ అయిపోయాడు. ఆ తర్వాత అరవింద్ ఆ ఊళ్ళో విషయాలు తెలుసుకుందాం కదా అని చెప్పి ఫస్ట్ మెల్లగా పిల్లల దగ్గర నుంచి రాబడదామని 10 ఏళ్ల పిల్లలు అక్కడ ఆడుతున్నారు. పిల్లలకు కూడా జుట్లు ఇంతంత పొడుగును పెరిగిపోయి మగపిల్లలు వాటిని ముడుల్లాగా వేసుకుని తలపాగాలు పెట్టుకుని పాతకాలం నాటి పంచెలు కట్టుకుని, ఆడవాళ్ళైతే కనుక ఒళ్ళంతా ఇన్నిన్ని నగలు వేసుకుని పాతకాలం నాటి చీరలు, 7 గజాల చీరలు, ఏదో అమ్మ చెప్తూ ఉంటే కథల్లో ఎప్పుడెప్పుడు చదివిన జ్ఞాపకం తనకే, ఏదో పాతకాలం తరహాలో ముసుగులు ఒళ్ళంతా చుట్టుకొని ఏంటో వింత వింతగా అనిపించారు అరవింద్కే. అక్కడున్న పిల్లాడిని రమ్మనమని ఇట్రా అని, ఇంతకీ ఈ ఊళ్ళో ఎవరెవరుంటారు, మీ ఇల్లేది, మీ అమ్మ ఎవరు, మీ నాన్నెవరో, ఇక్కడ ఆడవాళ్ళందరూ ఎందుకు ఇలా ఉంటారు, మగాళ్ళందరూ ఎక్కడెక్కడికి వెళ్తారు, ఏమేం పనులు చేస్తారు, నీకెందుకబ్బే వచ్చినోడివి నవరంధ్రాల్లో సీసం గుక్కుతాం జాగ్రత్త, నోరు మూసుకొని నువ్వు వచ్చిన పని చూసుకొని పోరాదబ్బే అన్నాడు వాడు. 10 ఏళ్ల పిల్లాడిని కదిలిస్తేనే షాక్ మామూలు లెవెల్లో కొట్టలేదు అనుకున్నాడు అరవింద్. అమ్మో వీడిని కదిలించకూడదు అనుకొని అసలు మగ విధవల జోలికి వెళ్ళకూడదని ఫిక్స్ అయిపోయి ఆ తర్వాత అక్కడ ఒక 5 ఏళ్ల బుడ్డోడు ఆడుకుంటున్నాడు. వాడి దగ్గరికి వెళ్ళి చిట్టి రారా అంటే వాడికి ఇంకా తెలివితేటలు డెవలప్ అవున ఏజ్ కాబట్టి వాడు వచ్చాడు. మీ ఇల్లేది, మీ అమ్మ ఎవరు, మీ నాన్నెవరు అని అడిగాడు. అడిగితే వాడు అదే వాళ్ళ ఇల్లని చూపించాడు. చూపిస్తే మీ నాన్నెవరు అని అడిగితే ఒకడిని చూపించాడు. వయసు ఒక 45 దాకా ఉంటుంది. తన అంచనా ప్రకారం అంతకు మించి కూడా ఉండొచ్చేమో తెలీదు. మీ అమ్మ ఎవరు అంటే ఒక 16-17 ఏళ్ళ అమ్మాయిని చూపించేపాటికి అరవింద్కి కళ్ళు బయర్లు కమ్మిపోయినాయి. వీడికే 5 ఏళ్ళు ఉంటాయి అంటే వాళ్ళ అమ్మకు 16 ఏళ్ళు ఉంటాయి. వీడు 11 ఏళ్ళకు పుట్టేశాడు అనుకుందాము. అవతల ఉన్నోడికి ఏంటి 45 ఇయర్స్ ఉంది. ఈ మోరాన్స్ ఏంటి అలా ఈ మూర్ఖులు వావి వరుసలు తెలియకుండా అమ్మాయిల్ని పెళ్లి చేసుకుంటారా ఏంటి అనుకొని అసలు బ్రెయిన్ పనిచేయలేదు కాసేపు. ఆ తర్వాత రోజుకొకళ్ళ ఇంట్లో భోజనానికి పిలుస్తున్నారు కాబట్టి వెళ్తే మగాళ్ళు తాగుతున్నారు. పెద్ద పెద్ద థాలీల్లో నవకాయ పిండి వంటలతో భోజనాలు కమ్మగా నేతులు పోసి కమ్మగా ఆడవాళ్ళు వంట చేస్తుంటే తింటున్నారు. అయితే తనని తినమనమని ఒక మూల కూర్చోబెట్టి వాళ్ళ కళ్ళెదురుగానే విస్తరాకులో కుక్కకు పడేసినట్టు ఒక ముద్ద పడేస్తున్నారు అరవింద్కి. అయితే అరవింద్ చూసి చూడనట్టుగా ఆడవాళ్ళనే ఒక కంట గమనిస్తూనే ఉన్నాడు. అన్ని ఆడవాళ్ళు చేతులతో చేయటమే. ఇప్పుడు తరంలో ఆడపిల్లల్లాగా మిక్సీలు, గ్రైండర్లు, కరెంట్లు అసలు ఇలాంటి ఏంటో కూడా వాళ్ళకి తెలియదు. అయితే అదంతా తీసి పక్కన పెట్టడం ఒక విషయం అయితే, ఒడ్లు దంచుకోవటం, అలుక్కోవటం ఇదంతా కామన్ విషయం.
ఒకప్పుడు మన బామ్మలు ముత్తమ్మలు చేసినవే. వాళ్ళు వింతైన భోజనం తింటున్నారు. జావ కాసుకుని ఆ జావలో కనీసం ఉప్పైనా వేసుకోకుండా ఏ రుచి లేనటువంటి ఆహారాన్ని తింటూ దాంట్లో రొట్టెను పడేసుకొని ఆ రొట్టెని ఆ జావలో పడేసుకొని తింటుంటే కడుపులో తిప్పేసింది అరవింద్కే. దానికి తోడు మగాళ్ళకు అన్ని వంటలు వండుతూ కూడా కనీసం రుచి కూడా చూడట్లేదు వాళ్ళు. చిన్న చిన్న పిల్లలు పెద్ద పెద్ద మగవాళ్ళకి భార్యలుగా కనిపిస్తున్నారు అక్కడ. అదంతా ఏంటో వింత వింతగా అనిపించింది. ఈలోపు ఊడి పెద్ద ఎవరికో తీర్పిస్తున్నాడని అందరూ అక్కడికి పరిగెత్తారు. పరిగెత్తితే అరవింద్ అక్కడే నుంచొని ఆయన వెనకాలన్న స్త్రీమూర్తులు ఎవరు అని అడిగాడు. ఆయన పెళ్ళాలు కాదేటి అన్నాడు ఆ పక్కనే ఉన్నాడు. లెక్కేసుకున్నాడు అరవింద్. 1 2 3 4. హే, నేను రాంగ్ వేసానా ఏంటి? 12 మెంబర్స్ కనపడుతున్నారు అనుకొని 12 మంది ఉన్నారు ఏంటండి? అవును, ఎంత ఎక్కువ మందిని పెళ్లి చేసుకుంటే మనం అంత ఊరు పెద్ద కాబడతాం. ఆయన 12 మందిని పెళ్లి చేసుకున్నాడు అబ్బే అనేపాటికి అరవింద్కి కళ్ళు బయర్లు కమ్మిపోయినాయి. అందులో 12, 13 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి ఒక 40 ఇయర్స్ వాళ్ళ వరకు ఉన్నారు. ఆ ఊరి పెద్దకు 70 ఏళ్ళు ఉంటాయి. వీడు ఈ వయసులో ఆ పిల్లని పెళ్లి చేసుకోవటం ఏంటి రాస్కెల్ అనుకొని ఇంతకీ ఏం తీర్పిస్తున్నాడు వీడిక్కడ అని చెప్పి అలాగే నుంచున్నాడు. అయితే విచారణ మొదలు పెట్టండి అన్నాడు ఆ ఊరి పెద్ద. అయితే ఆ పక్కనే ఉన్న వాళ్ళల్లోంచి ఒకడు, దొర ఈ అమ్మి మొహం మీద ముసుగు తొలగించి ఆ అబ్బి అడవిలోకి వెళ్ళి కట్టెలు కొట్టుకొని వస్తే దాహమై కళ్ళు తిరుగుతున్నాయి అంటే అతనికి దాహానికి నీళ్ళిచ్చి అతనితో 5 నిమిషాల పాటు మాట్లాడింది అని చెప్పాడు. చెప్తే దానికి ఓకే, దానికి అంతసేపు మీరు ఆలోచించాల్సిన విషయమే ఉందన్నట్టుగా ఊరి పెద్ద కాసేపు పైకి చూశాడు, కాసేపు కిందకు చూశాడు, చుట్టూ ఉన్న జనాన్ని చూశాడు. చూసిన తర్వాత అందరికీ విధించే శిక్షే. వెంటనే ఏ నోటితో అయితే ఇది పెళ్ళయి కూడా మొగుడు ఉండి కూడా పరాయి మగాడితో హద్దు తప్పి అదుపు తప్పి మాట్లాడిందో ఆ మాటే దీనికి శాశ్వతంగా లేకుండా చేసేసేయండి అనేపాటికి వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అనుకున్నాడు అరవింద్. అనుకునే లోపే ఆ చుట్టుపక్కల ఉన్న ఒక్కొక్కరిని చూస్తే ఒక్కోడు ఒక్కో మృగంలా కనిపించి అసలు ఏంటి పశువులు ఇలా ట్రీట్ చేస్తున్నారేంటి లేడీస్ని, చిచ్చి వావి వరసలు లేకుండా 70 ఏళ్ళోడు 11 ఏళ్ల పిల్లల్ని 13 ఏళ్ల పిల్లల్ని పెళ్లి చేసుకొని వాళ్ళని అనుభవించి ప్రెగ్నెంట్ని చేసి వాళ్ళకి పిల్లల్ని కంటున్నారు. పైగా ఇలాంటి పైశాచికమైన తీర్పులేంటి అనేది అర్థం కాలేదు. అర్థం కాకపోతే ఈలోపు ఆ అమ్మాయిని తీసుకెళ్ళి కణకణ మండేటటువంటి ఇనుప చువ్వని కాల్చి ఆ అమ్మాయి నాలుక మీద నుంచి గొంతు దాకా ఓకల్స్ అన్నీ ఇదైపోయేలాగా తగలబెట్టేసి దానికి తోడు ఆ అమ్మాయి నోట్లో పొయ్యండ్రా పసరు అనగానే ఏదో పసరు పోసేశారు అంతే. ఇక అమ్మాయి శాశ్వతంగా ఆ బాధను తట్టుకోలేక కొట్టుకుని మూగదైపోద్దని పక్కకి ఈడ్చవతల పడేశారు. ఆ తర్వాత మరొక 2 అమ్మాయిల్ని జుట్టు పట్టుకొని కొట్టుకుంటూ అక్కడికి లాక్కొచ్చారు. లాక్కొచ్చి ఏం జరిగింది అని అడిగాడు ఊరి పెద్ద. ఏం జరిగేదేంటి, అతనికి ఇప్పటికే 4 భార్యలున్నారు. పెళ్ళయ్యి 4 భార్యలతో కాపురం చేసుకుంటున్న ఒక మగాడిని వీళ్ళు మొహం మీద ముసుగు తీసి చెట్టుకి పూలు కోసుకోవటం అతను చూసి వీళ్ళ మీద మోజుపడి వీళ్ళిద్దరినీ కలిపి మానభంగం చేశాడు. తీర్పు ఆనతివ్వండి దొర అని అడిగితే ఏముంది, వాడిని షూట్ చేసి పడేస్తే ముక్కలు ముక్కలుగా నరికేస్తే నుంచోబెట్టి తగలెట్టేస్తే అయిపోద్ది, లేదా ఏ పోలీస్ స్టేషన్లోనూ సబ్మిట్ చేసేస్తే కోర్టులో పడేసి వాడికి ఏదో ఒక శిక్ష వేసేస్తారు అనుకున్నాడు అరవింద్. అయితే తీసుకురండిరా 2 తాళులు అన్నాడు ఊరి పెద్ద. ఆ 2 తాళిబొట్లు తీసుకురాగానే ఆ అమ్మాయిల్ని చెత్త కొట్టుడు కొట్టి వాళ్ళ తల వంచేసే వాడి చేత వాళ్ళిద్దరి మెళ్ళలో తాళి కట్టించారు. వాడికి దాదాపు ఒక 55 నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉంటుంది. వాడికి మనవరాళ్ల వయసు ఉంటుంది. అమ్మాయిలకు ఒకళ్ళకి 13, ఒకళ్ళకి 15, 14కి మించి ఉండవు. ఆ పిల్లలిద్దరిని ఆల్రెడీ 4 పెళ్ళాలున్న వాడికి ఇచ్చి పెళ్లి చేసేసి వీడు ఇక కాపురం చేసుకో తీసుకెళ్ళి, ఇదే నా తీర్పు అని చెప్పాడు. అరవిందో అదంతా చూస్తూ స్థాణువైపోయి మాట పలుకు లేకుండా కూర్చుండిపోయాడు. భగవంతుడా, నువ్వు ఇవన్నీ చూస్తూనే ఉన్నావా తండ్రి? చివరికి
పాండవులు, కౌరవులు కృతయుగంలో, ఆ తర్వాత మా అమ్మ చెప్తూ ఉంటుందిలే త్రేతాయుగంలో, ద్వాపరయుగంలో కూడా ఇలాంటివి లేవు కదా తండ్రి. లేడీసు ఆ రోజుల్లో కూడా యుద్ధాలు చేసేవాళ్ళనే, సత్యభామ నరకాసురుణ్ణి వధించిందనే, ఆ తర్వాత ద్రౌపది కూడా యుద్ధం చేసిందనే చాలా విన్నానే నేను. ఈ రోజుల్లో లేడీస్ ఇంకా ఇలాంటివన్నీ పడుతూ ఇలాంటివన్నీ భరిస్తూ చప్పటాహారాలు తింటూ ముసలి విధవల్ని పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లల్ని కని బానిస బతుకులు బతుకుతో పరాయి మగాడితో తలెత్తి మాట్లాడకుండా ఉంటూ ఏంటి దాష్టికాలు, ఏంటి ఈ విపరీతాలు, నాకేం అర్థం కావట్లేదే అనుకున్నాడు అరవింద్. ఆ తర్వాత పడుకున్నాడు ఒక ఇంట్లో భోంచేసే. అయితే రాత్రి 2 గంటలు అయిపోయిందే. 2 గంటలు అయిపోతే ఊళ్ళో వాళ్ళందరూ నిద్రపోవటం చూసి అమ్మయ్య అనుకొని మొత్తానికి అలా నడుచుకుంటూ వెళ్ళాడు. తన ఎక్విప్మెంటు సీక్రెట్గా బ్యాగ్లో ఒక అరలో ఉంటుంది కాబట్టి ఎందుకైనా మంచిదే, అమ్మో వీళ్ళని అస్సలు నమ్మకూడదని బ్యాగును ఒక్క నిమిషం కూడా వదలటం లేదు. తల కింద దిండులా దాన్నే పెట్టుకుంటున్నాడు. స్నానానికి వెళ్ళేటప్పుడు వెంట దాన్నే తీసుకెళ్ళి చెట్టు మీద పెట్టి మరి అర్జునుడు తన ఆయుధాలను పెట్టినట్టు స్నానం చేసి వచ్చి బ్యాగును దించుకుంటున్నాడు. రాత్రి 2 గంటల సమయంలో తను అక్కడ కూర్చుని తను ఇప్పటి వరకు సీక్రెట్గా వీళ్ళ గురించి తీసిన వీడియోలు, అలాగే వీళ్ళ గురించి రికార్డ్ చేసినటువంటి వీడియోలు అవన్నీ పెన్ డ్రైవ్ల్లోకి, మెయిల్స్లోకి జాగ్రత్త చేసుకుంటూ అవన్నీ ఫోల్డర్స్లోకి పంపించుకుంటూ ల్యాప్టాప్లో తను వర్క్ చేసుకుంటూ కూర్చున్నాడు. తను తెచ్చుకున్న పవర్ బ్యాంకుల్లో పవర్ని జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ తన ఎక్విప్మెంట్ అంతా ఉంది కాబట్టి జాగ్రత్తగా ఎవరికీ కనపడకుండా ఆ రాళ్ల మధ్యలో కూర్చునేసరికి అలికిడి వినిపించింది. అలికిడి వినిపించేసరికి ఈ టైంలో ఎవరు అని చెప్పి గబగబా వాటన్నిటినీ సర్దేసి బ్యాగ్లో పెట్టేసి ఆ కొండల చాటు నుంచి చూస్తూ నుంచుంటే ఆ ఊరి ఆడవాళ్ళు మొత్తం అందరూ గుంపులుగా ఒక్కొక్కళ్ళు 4-5 బిందెల్ని నెత్తి మీద పెట్టుకొని అక్కడికి వస్తున్నారు. ఏంటి అర్ధరాత్రి 2-2:30 టైంలో వచ్చారు వీళ్ళంతా అనుకుంటూ ఉండగా ముందు గుసగుసగా ఒకళ్ళ చెవుల్లో ఒకళ్ళు ఏదో చెప్పుకున్నారు. ఆ తర్వాత వెక్కి ఏడ్చుకున్నారు. అయిపోయిన తర్వాత ఆ తీసుకొచ్చిన బిందెల్ని క్లీన్ చేసి నీళ్లు పట్టి పక్కన పెట్టుకున్నారు. ఆ తర్వాత ఒక్కొక్కళ్ళు ఇక వాళ్ళ ఒంటి మీద బట్టల్ని తీస్తూ ఉండగా బహుశా స్నానాలకు వచ్చారేమో అని అక్కడి నుంచి అరవింద్ కాసేపు వెనక్కి తిరిగి కింద కూర్చుండిపోయాడు. కూర్చుండిపోయిన తర్వాత వాళ్ళు స్నానాలు చేసి అయిపోయిన తర్వాత కాసేపటికి అలికిడి తగ్గిపోయింది. అలికిడి తగ్గిపోయిన తర్వాత అరవింద్ అమ్మయ్య వెళ్ళిపోయారులేమనమని మళ్ళీ తన వర్క్ చేసుకుందాం కదా అని లేస్తూ ఉండగా టప్మని సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చి చెట్టు మీద నుంచి ఎలా పడిందో తెలియదు. ఒక అమ్మాయి కిందకు పడుతుంటే టక్కుమని పట్టుకున్నాడు. పట్టుకునేసరికి తీరా చూస్తే ఆ అమ్మాయి తన ఊరికి వచ్చిన రోజు మొట్టమొదటిసారి చూసిన అమ్మాయి. ఈ అమ్మాయి ఫేసు తనకి బాగా గుర్తే. ఏంటి చెట్టు మీద నుంచి పడింది, కొంపదీసే చచ్చిపోదాం అనుకుని పైనుంచి దూకుదామనుకుందా ఏంటి అనుకున్నాడు. కర్మకి ఈ ఊళ్ళో దొంగతనాలు ఉండవు, ఎవరి కొంపలకి తలుపులు వేసుకొని చావరు, అంతా బహిరంగంగానే ఉంటారు, ఎవరి కొంపల్లోకి ఎవరు వెళ్ళరు. ఇది శృంగారం టైం అని, ఇది స్నానాల టైం అని, ఇది భోజనాల టైం అని వీళ్ళ బతుకులకి నియమాలు ఒకటి మళ్ళీ. అయితే అందరూ ఆడవాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత తనేం చేస్తుంది? తన వయసు మహా అయితే కనుక ఒక 15-16 మధ్యలో ఉంటుందేమో. అయ్యయ్యో లేనిపోయింది వాళ్ళ అమ్మో నాన్నో కొట్టారని దూకేస్తుందేమో అనుకొని మాట్లాడబోయాడు. ఏంటి ఇక్కడ నువ్వు ఈ టైంలో పైనుంచి అనేసరికి అరవింద్ కళ్ళల్లోకి ఒక 5 నిమిషాల పాటు బెరుకుగా బిత్తరగా చూసింది. ఆ తర్వాత భయంతో మొహం మీదకి ముసుగులాక్కొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. అయితే వెళ్ళి ముందు వెళ్తున్న ఆడవాళ్ళ మందలో కలిసిపోయింది. వెళ్ళేటప్పుడు అరవింద్ చేతిలో 2 పళ్ళు పడ్డాయి. తీరా చూస్తే చెట్టు పైన మొత్తం పళ్ళు ఉన్నాయి. ఇంతవరకు నేనే చీకట్లో గమనించి సావలేదా అనుకొని పళ్ళు కోసుకోవటానికి ఎక్కిందా? అవునులే పాపం, నోటికి రుచికరమైన ఆహారం అనేదే తెలియదు కదూ ఇక్కడున్న ఆడవాళ్ళకే. వీళ్ళకి తీపి తెలియదు, కారం తెలియదు, చేదు తెలియదు, పులుపు తెలియదు. పిచ్చి మొహందే. ఒకవేళ ఎప్పుడైనా తిని చూసిందేమో, నచ్చిందేమో, అందుకని చిన్నపిల్ల కదా పళ్ళు కోసుకోవటానికి పైకి ఎక్కుంటుందిలే పసిప్రాణం అనుకున్నాడు. అయితే ఆ తెల్లారే అరవింద్ రోజుకొకళ్ళ ఇంట్లో ఆశ్రయం పొందుతాడు కాబట్టి ఆ రోజు
ఒక ఇంటికి ఆశ్రయానికని చెప్పి వెళ్ళి కూర్చుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి పెద్దకి 96 ఏళ్ళు ఉంటాయి. ఆయన భార్య పక్కనే కూర్చొని ఒక్క పలుకులు దంచుతోంది. అయితే ఈలోపు వాళ్ళ కొడుకు అనుకుంటా ఒక 55-60 మధ్యలో ఉంటుంది వయసు. వచ్చిన తర్వాత అన్నట్టు అసలు విషయం ఆ ఊళ్ళో మగాళ్ళకి మాత్రమే పేర్లుంటాయి, ఆడవాళ్ళకి పేర్లుండవు. ఓ పెద్ద కూతురా, ఓ ద్వితీయ కూతురా, ఓ తృతీయ కూతురా, ఓ చతుర్థ కూతురా అని కూతుళ్ళని ఇలా పిలుస్తారు. ఓ పెద్ద కోడలా, ఓ రెండవ కోడలా, ఓ తృతీయ కోడలా, అలాగే ఓ చతుర్థ కోడలా అనే కోడళ్ళని అలా పిలుస్తారు. ఆడదానికి పేరే పెట్టని ఊరు, ఆ ఊరికే ఒక పేరు లేదు, ఆ ఊళ్ళో ఆడవాళ్ళకి అసలు పేరు లేదు. ఇదిగో ఈ అబ్బు వచ్చాడు, ఈ అబ్బికి ముద్దబడే అని పిలిచింది ఆ ఇంట్లో ఉన్న ముసల్దే. ఓ కోడలా, రెండో కోడలా అని పిలిచేసరికి ఆ ఇంట్లో నుంచి ఒక అమ్మాయి భోజనం తీసుకొచ్చి విస్తరాకు ఉన్నటువంటి అరవింద్ విస్తరిలో భోజనం బోర్లిస్తూ ఉండగా అలా చూసేసరికి ఆ అమ్మాయి అంత క్రితం రోజున తను పైనుంచి పడుతుంటే పట్టుకున్న పాప, ఈ అమ్మాయి రెండో కోళ్ళ అనేసరికి అలాగే చూస్తూ ఉండిపోయేపాటికి ఏమీ అర్థం కాల. ఒక 5 నిమిషాల పాటు తను చెట్టు మీద పళ్ళు కోసుకున్నానని చెప్పేస్తాడా ఇక్కడున్న వాళ్ళకి అని పాపం ఆ అమ్మాయి కూడా బిత్తరగా అరవింద్ వైపే కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక 5 నిమిషాలు చూసిందే. అరవింద్ ఏమో ఎందుకు నన్నింత టెన్షన్ పడుతూ చూస్తోంది, ఇంత చిన్నపిల్లని పైశాచికంగా అంత ముసలెదవుకి ఇచ్చి పెళ్లి చేశారనమాట. అయ్యయ్యో నీ జీవితం నాశనం అయిపోయింది కదా అనుకొని అరవింద్ చూస్తుంటే ఎక్కడ తన ఫ్రూట్స్ విషయం చెప్తాడోనని ఆ అమ్మాయి చూస్తుంటే ఆ అమ్మాయి మొగుడు మాత్రం పరాయి మగాడి మీద ఇది మనసు పడింది, అందుకే వాడి వైపు చూస్తోంది అని చెప్పి వాడు ఫీల్ అయ్యాడు. అయితే వాడికి 4 పెళ్ళాలు. పెద్ద పెళ్ళాం వంటగదిలో వంట చేస్తోంది, రెండో పెళ్ళాం ఈ అమ్మాయి కాకుండా ఇంకా చిన్న పిల్లలు, ఒకళ్ళు వయసుకు వచ్చిన వాళ్ళు, ఒకళ్ళు కడుపుతో ఉన్నోళ్ళు, నిండా 12 కూడా ఉంటాయో ఉండవో, ఇంకో 2 పిల్లలు ఆ ఇంట్లో తిరుగుతున్నారు. ఇక ముసలోడికైతే ఎకాయకిన 8 మంది పెళ్ళాలు. ఒకళ్ళు చెయ్యెత్తితే ఒకళ్ళు కాలు ఒత్తుతూ, ఒకళ్ళు తలకి నూనె పెడితే ఒకళ్ళు కాళ్ళు మర్దన చేస్తూ మహా సుఖపడుతున్నాడు ముసలోడు. అమ్మో అనుకొని అరవింద్ భోంచేసిన తర్వాత రాత్రంతా నిద్రలేకపోవటమో ఏమో, ఈరోజు ఆశ్రయం వాళ్ళింట్లోనే కాబట్టి వరండాలో అలా దుప్పటేసుకొని అడ్డం పడ్డాడు. అడ్డం పడితే ఆ తర్వాత వామ్మో వాయ్యో కొట్టొద్దు అనే కేకలకి ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేచి ఏమైందా అని ఎవరికీ తెలియకుండా తొంగి చూస్తే ఇందాక తనకి భోజనం వడ్డించి తను కాపాడిన పల్లెపిల్ల, ఆ పిల్లని తన భర్త ఏమే వాడి మీద మోజుపడ్డావా, నీకంత నచ్చాడా, గొడ్డు మోద్దాన గొడ్రాల, నువ్వు 11 ఏళ్లకి పెద్ద మనిషి అయితే నిన్ను పెళ్లి చేసుకొని నేను 4 సంవత్సరాలు దాటి 5వ సంవత్సరం వచ్చింది, ఇంతవరకు నీ కడుపు పండలేదు కానీ పాపిష్టిదానా వాడి మీద మోజు పడతావంటే వాడికి నచ్చాడా, ఏమే నాలో లేనిది ఏం చూసావే వాళ్ళు అని చండ్రాకోలు తీసుకొని పశువును బాదినట్టు చావబాది ఒళ్ళంతా వాతలు పెట్టి, ఇక చెప్పకూడదు కానీ ఆ వాతల మీద కారం పెట్టి రుద్దేసి ఆ అమ్మాయి కళ్ళల్లో కారం కొట్టి, అంత నచ్చాడా వాడు నీకు అని ఆ పక్కనే ఉన్న బాటిల్స్ ఏవో ఉంటే వాటిల్లో పసరు తీసుకొని నోరు తెరిచి నోట్లో కళ్ళల్లో పోసి, ఇప్పుడు ఒక వారం రోజులు నీ కళ్ళు కనపడవే, కళ్ళు లేని కబోదిలాగా కుక్కలాగా పడి ఏడుద్దుగానిలే, అప్పుడు తెలుస్తుంది నీకు మొగుడు విలువ మగాడి విలువ, నీతి మాలిందానా అనేసి వాడు బయటికి వెళ్ళిపోయాడు. చీచీ పసిపిల్లను పట్టుకొని చావగొట్టేశాడు ఈ వెధవ అనుకున్నాడు అరవింద్. అనుకొని ఆ తర్వాత రోజుట్లాగానే రాత్రి వీళ్ళందరూ నిద్రపోయిన తర్వాత ఆ రోజంతా సేకరించినటువంటి సీక్రెట్గా వీళ్ళ వీడియోలు, వీళ్ళు ఏమేం చేస్తున్నారు, ఎలా చేస్తారో వీళ్ళకి సంబంధించిన ఫోటోలు అన్నీ తను ల్యాప్టాప్లో ఒక ఆర్డర్ ప్రకారం వర్క్ చేసుకుంటాడు కాబట్టి ఎప్పుడు వెళ్ళేటటువంటి చెరువు దగ్గరికి లేడీస్ వస్తున్నారు, చూస్తే మళ్ళీ అనవసరమైన గొడవ, కావాలని తను లేడీస్ని చుట్టానికి వచ్చానని కూడా అనుకుంటారు ఈ సన్నాసులని. అక్కడి నుంచి ఇంకా దూరంగా ఊరి పొలిమేరలని కూడా మా చీకట్లో తెలియనంత దూరానికి వెళ్ళిపోయి ఒక కొండ దగ్గర చెట్టు కానుకొని వర్క్ చేసుకుంటుంటే ఉన్నట్టుండి ఏదో చట్మని కుట్టినట్టు అనిపిస్తే
ఆ చీకట్లో ఏ పురుగో లేకపోతే ఏ దోమో కుట్టుంటుందిలే అనుకున్నాడు. కరెక్ట్గా 10 నిమిషాలకి కళ్ళు తిరగటం, కడుపులో తిప్పటం, తల తిరగటం మొదలైంది. ఆ తర్వాత ఏమైందో తెలియదు. కళ్ళు తెరిచి చూసేసరికి ఒక ఇంట్లో ఉన్నాడు. అది ఒక గుడిసె. ఇంతకుముందు తను ఉన్న ఊళ్ళోనూ ఉన్నాయన్నీ గుడిసెలే. అయితే ఎక్కడున్నాడు తను? ఎవరో ఒక ఆడ మనిషే. ఒళ్ళంతా బట్టలు చుట్టుకొని ముసుగు కప్పుకొని అటు తిరిగి ఏదో కాస్తోంది ఆవిడ. అయితే మాట్లాడకూడదు కాబట్టి ఆడాళ్లతో ఒక గ్లాస్ తీసుకొని ఇలా శబ్దం చేశాడు. శబ్దం చేస్తే ఏంటో చెప్పు అంది ఆవిడ. అనేపాటికి నేను ఆడవాళ్ళతో మాట్లాడకూడదండి, నేను ఎక్కడున్నానో అని అడిగితే నువ్వు ఇంత క్రితం ఉన్న ఊళ్ళో లేవులే, నువ్వు నాతో మాట్లాడొచ్చులే, మాట్లాడు, ఏం కావాలి నీకు అని అడిగింది ఆవిడ. అడిగితే ఇదే ఊరండి అని అడిగితే ఇది ఊరి పొలిమేర దాటిన తర్వాత ఉన్న ఇల్లులే, అంటే ఇక్కడికి వాళ్ళెవరూ రారా అని అడిగితే ముందు తాగు అంద ఆవిడ. అనేసరికి చేదుగా ఉండేటటువంటి పసరు లాంటిదే ఒకటి తాగలేక తాగుతుంటే ఆవిడే అరవింద్ తల మీద చెయ్యేసి పట్టుకొని గట్టిగా నోట్లో పోసేసింది. ఇప్పటితో నీకు 11వ పసరు పోయటం అయిపోయింది, దీంతో నీ ఒంట్లో ఉన్న విషమంతా విరుగుడైపోయింది. అనేపాటికి విషమా అన్నాడు. మరి ఏడబడితే ఆడ కూర్చొని ఏ పనులు పడితే ఆ పనులు చేసుకుంటా కూర్చుంటే ఎయ్యి కుడుతున్నాయో ఎయ్యి తాకుతున్నాయో కూడా తెలియకుండా అట్టా కూర్చున్నావేమబ్బి అని అడిగింది ఆవిడ. అడిగేపాటికి అప్పుడు గమనించాడు ఆవిడ బాడీ అంతా సగానికి పైనే కాలిపోయి ఆ కాలిపోయిన వాటన్నిటికీ ఆవిడ గుడ్డలు చుట్టుకొని ఆ అందవికారమైన రూపం కనిపించకుండా అలా ఉందని అప్పుడు అర్థమయ్యే ఒక్క క్షణం పాటు గుండె గగురు పొడిచి ఈవిడ మనిషా దెయ్యమా అని ఉలిక్కిపడి కూర్చున్నాడు. మనిషినేలే, భయపడకు, కాకపోతే ఈ ఊళ్ళో ఉన్న జనాలందరూ నన్ను ఇలా మార్చేశారబ్బే అని చెప్పేపాటికి భయపడిన అరవింద్ కాస్త ఆ భయం వీడి, మీరు ఈ ఊళ్ళో వాళ్ళకి చుట్టాలా అండి, స్నేహితులా, ఎందుకు ఇక్కడ ఉంటున్నారు, ఊళ్ళో ఉండట్లేదు, మీకు ఈ ఊళ్ళో వాళ్ళ మీద అభిమానం ఉందా? లేదబ్బి, నన్ను ఊళ్ళో నుంచి వెలివేశారు, నేను ఆ ఊళ్ళోకి ఆ కంచె దాటి రాకూడదు, నా దగ్గరికి ఎవరు రాకూడదు, వస్తే వాళ్ళను కూడా వెలేసి ఇక్కడికే గెంటేస్తారు అని చెప్పేపాటికి ఏంటండి అసలు ఇది ఊరా వల్లకాడా, వీళ్ళు మనుషుల పశువుల, 5 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఉన్న పిల్లలకి పెళ్ళిళ్ళు చేసేస్తున్నారేంటండి, అసలు చిన్న పిల్లలకి ముసలి వెధవలతో పెళ్ళిళ్ళు చేయటం ఏంటి, వాళ్ళకి కన్నెరికాలు చేయటం ఏంటి, ఒక్కోడు 10 పెళ్ళిళ్ళు 20 పెళ్ళిళ్ళు చేసుకొని అదొక డిగ్రీలా ఫీల్ అవటం ఏంటి, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, అసలు ఒక్కొక్కడిని పడేసి 3rd డిగ్రీ కొట్టుడు కొడితే ఒక్కొక్కడికి చదువు సంస్కారం లేకుండా తయారయ్యారు అలా పశువుల్లాగా, మేము చెప్పిందే వేదం చేసిందే శాసనం అని ఆడది కన్నెత్తి మగాడిని చూడకూడదు, ఇన్ని నగలు అమ్మోరులాగా వేసుకోవాలి, అలాగే ఆడది మేము గీసిన గీత దాటకూడదు, మాకు పడక సుఖాలు అందించాలి, మాకు మాత్రం థాలీలు వండి పెట్టాలి, ఆడవాళ్ళు మాత్రం ఏ రుచి లేని కనీసం ఉప్పు కూడా లేని చప్పటి ఆహారాలు తినాలి, ఎంతమంది పుడితే అంతమందిని కనాలి, పోతే కర్మగాలిపోయి వాళ్ళని తగలేసి ఊరుకుంటున్నారు, ఏం ఊరండి అసలు ఇది, అవును ఈ ఊళ్ళో అసలు విడో లేడీస్ కనపడరేంటండి, ఏ వెధవా పోడా అని అడిగాడు అరవింద్. ఎందుకు పోరు, పోతారు, కాకపోతే ఆ పోయిన వాళ్ళతో పాటు వాళ్ళ పెళ్ళాలను కూడా అన్నాడు అరవింద్. సతీ సహగమనం చేయిస్తారుగా అందావిడ. ఏంటి అన్నాడు అరవింద్. షాక్కి గురైన అరవింద్ నోట్లో నుంచి మాట రాలా. సతీ సహగమనాలా, వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్, అవి ఎప్పుడో ఉండేవి, సతీ లాంటివని మేము చదువుకున్నాం, ఏంటి ఆడవాళ్ళు అనుకుంటున్నారా, ఆట బొమ్మలు అనుకుంటున్నారా, రాస్కెల్స్, ఏంటండి ఈ బిహేవియరు అన్నాడు అరవింద్. నీకేం తెలుసు అసలు ఈ ఊరి గురించి, ఊళ్ళో మనుషుల గురించే, అసలు అది అడుగుదామేనండి, ఎవ్వరూ ఏది చెప్పరు, ఏది మాట్లాడరు, మగాళ్ళు నీకు అనవసరం అంటారు, ఆడాళ్ళు అసలు మాట్లాడటానికి ధైర్యం చేయరు, చిన్న పిల్లల్ని కదిలిచ్చినా షాక్ కొట్టే బాంబులు లాంటి మాటలు వస్తున్నాయి బయటికి, అసలు ఏం చేయాలో అర్థం, ఏంటండి ఈ ఊరేంటి, ఈ ఊరి కథ ఏంటి చెప్తారా ప్లీజ్ అని అడిగాడు అరవింద్. దాంతోపాటు మీ కథ కూడా చెప్పరా ఆంటీ అని అడిగాడు ఆమెని. ఆంటీయా అంటే పిన్ని గారు పెద్దమ్మ గారు అన్నమాట.
అని చెప్పాడు అరవింద్. ఆ మాటకి ఆవిడ నవ్వి అరవింద్ పక్కనే కూర్చొని ఇందా ఈ పళ్ళు తిను అని చేతికిచ్చింది. చేతికిచ్చిన తర్వాత చెప్పండి ఆంటీ అసలేంటి ఈ ఊరి కదా అని అడిగితే, నాకు నా చిన్నతనంలో నేను విన్న జ్ఞాపకం నాయన, ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళ కాలానికి ముందంట ఎక్కడి నుంచో ఈ ఊళ్ళో ఉన్నటువంటి జనాలందరూ కూడా మగవాళ్ళు ఆడవాళ్ళని తీసుకొని ఎవరి పరిపాలనలోనూ మేముండం, మాకు మేమే పరిపాలన చేసుకుంటామని అక్కడి నుంచి అలా వచ్చేసారంట. ఇది అంతా ఒకప్పుడు అడవి ప్రాంతం, ఇప్పుడు కూడా ఇది అడవేననుకో. కాకపోతే అప్పుడు ఇంకా కాకులు దూరని కారడివి, చీమలు దూరని చిట్టడవి అంటారు చూసావా? నేను కథల్లో విన్నా, మా మమ్మీ చెప్తే అన్నాడు అరవింద్. అలాంటి ఒక అడవి ప్రాంతం. అయితే ఇక్కడికి నివాసం వచ్చి వాళ్ళ వరకు వాళ్ళే కొన్ని కట్టుబాట్లు విధించుకొని వాళ్ళ వరకు వాళ్ళే కొన్ని నియమాలు నిబంధనలు విధించేసుకొని బయట ప్రపంచానికి సంబంధం లేకుండా, బయట ప్రపంచంతో ఎలాంటి బంధాలు బాంధవ్యాలు లేకుండా అసలు ఇక్కడ మనుషులు ఉన్నారా బతుకుతున్నారా అనేది కూడా తెలియకుండా ఇక్కడ జనాలు బ్రతికేయటం మొదలుపెట్టారు. ఆ రోజున వీళ్ళందరినీ ఇక్కడికి తీసుకొచ్చినటువంటి ఒకడిని ఈ తెగకి నాయకుడిగా ఎన్నుకున్నారు. ఆ తీసుకొచ్చిన వాడు వీళ్ళల్లో మగవాళ్ళని ఒక్కొక్క మగాడు ఆడది బలహీనురాలు కాబట్టి ఆడదాన్ని కొట్టమని, తిట్టమని, హింసించమని, నోరెత్తకుండా చేయమనమని, చదువు సంఖ్య లాంటివి మగాళ్ళకి వద్దు, ఆడాళ్ళకి అసలే వద్దు. వాటి వల్ల జ్ఞానం తెలివితేటలు ఆడవాళ్ళు అతిగా ఆర్జిస్తారు కాబట్టి అసలు అవి లేకుండా చేసేయమని, తర్వాత ఆడవాళ్ళని అనుభవించమనే, లెక్కలేనంతమంది పిల్లల్ని కనమనమనే, కని సంతతిని వృద్ధి చెందించమని చెప్పాడంట వాడు. అలా వాడు విధించిన నియమాలు నిబంధనలు శాసనాల ప్రకారం ఒక మగాడు వావి వరుసల్ని మర్చిపోయి పుట్టిన పాప దగ్గర నుంచి 60 ఏళ్ల ముసల్దాని వరకు ఎవడికి దేన్ని నచ్చితే దాన్ని, ఎంతమందిని నచ్చితే అంతమందిని పెళ్ళిళ్ళు చేసుకుంటారు. ఇక్కడ ఆడది రుచికరమైన భోజనం తినకూడదు, దానికి కోరికలు కలగకూడదు, ఆశలు కలగకూడదు. కాబట్టి ఆడది ప్రతిరోజు ఉప్పు కూడా లేని చప్పటి జావలాంటి ఆహారాన్ని, అందులో ఉప్పు కూడా వేయనటువంటి రొట్టెను నంచుకొని తిని తాగాలి. ఎందుకంటే అది ప్రాణాలతో ఉండి చాకిరీ చెయ్యాలి కాబట్టి. ఆ తరువాత ఇక భర్త సేవ చేసుకుంటూ ఇంటి పనులన్నీ చేసుకుంటూ భర్తకి సుఖాన్ని అందిస్తూ పిల్లల్ని కనాలి. ఆడది గట్టిగా మాట్లాడకూడదు, భర్త కళ్ళల్లోకైనా కళ్ళు పెట్టి చూడకూడదు. భర్త నన్ను చూడు అన్నప్పుడు తప్ప పడగదిలో కూడా భర్త చెప్పినట్టు విని శరీరాన్ని అప్పగించేయటమే తప్ప నాకు బాధ కలిగిందనో సంతోషం కలిగిందనో ఏదీ చెప్పడానికి వీల్లేదు ఇక్కడ. దానికి తోడు ఇక్కడ ఆడవాళ్ళు పరాయి మగాళ్ళతో మాట్లాడకూడదు, తమ భర్తల్ని తప్ప ఎవరిని చూడకూడదు, ఆడవాళ్ళతో ఆడవాళ్ళు సైతం మాట్లాడుకోకూడదు. సూర్యుడు రాకముందే స్నానపానాదులు వాళ్ళు ముగించుకొని రావాలి. అన్ని నియమాలు శాసనాల ప్రకారమే ఇక్కడ జరిగిపోవాలయ్యా అని చెప్పింది ఆవిడ. అయినో అదంతా నేను వచ్చిన దగ్గర నుంచి గమనిస్తూనే ఉన్నానా అంటే, అవును ఇక్కడ ఒక్క విడో కూడా కనపడలేదంటే సతీ సహగమనాలు చేస్తారు అన్నారు మీరు, మరి మీరు మాత్రమే ఎందుకు ఇక్కడ? మీకు ఇల్లు వాకిలి ఫ్యామిలీ లేవా ఆంటీ అని అడిగాడు అరవింద్. ఎందుకు లేవు బాబు, ఎన్నో ఆశలు కోరికలతో ఉన్న ఆడపిల్లనే నేను. ఆ పక్షిని చూసావా, ఆ పక్షిలాగా ఆకాశంలో ఎన్నో కలలతో ఎగరాలి అనుకునేదాన్ని. నా రెక్కల్ని విరిచేసి ఏ రోజునో ఒకడికి 4వ పెళ్ళాంగా నన్నిచ్చి పెళ్లి చేసేశారు నా 7వ ఏట. ఆ తర్వాత ఒక 10 ఏళ్ల పాటు వాడు నా మీద పడి వాడి కామాన్ని కోరికల్ని తీర్చేసుకున్నాడు. ఒక రోజున వాడికి మాయరోగం వచ్చింది. మాయరోగం వస్తే ఈ ఊళ్ళో జనాలు బయట ప్రాంతాలకు వెళ్ళరు. పసర వైద్యాలు చేసే ఒకడుంటాడు, జ్యోతిష్యం వాడే చెప్తాడు, వైద్యాలు వాడే చేస్తాడు, మా తలరాతలు వాడే రాస్తాడు, పెళ్ళిళ్ళకి ముహూర్తాలు వాడే పెడతాడు, సంబరాలు వాడే జరిపిస్తాడు. అయితే వాడు కరెక్ట్గా మనిషి పోబోయే 7 గంటల ముందు నోట్లో ఏదో ఒక ద్రావణం పోసి పోతాడు. ఆ పోయే ముహూర్తం చెప్తాడు. ఆ మనిషి పోయిన తర్వాత
ఆ రోజంతా ఆ ఇంటి వాళ్ళు ఆడవాళ్ళు విలపించటం అయిపోయిన తర్వాత రాత్రి కాబోతుంది అన్నప్పుడు ఆ పోయిన వాడి శవాన్ని ఒక తెల్లటి గుడ్డలో చుట్టేస్తారు. చుట్టేసి ఆడవాళ్ళని అలంకరిస్తారు. వాళ్ళ ఒంటి మీద ఉన్న నగలు అలాగే ముత్తైదులుగా అలంకరించి పోయిన వాళ్ళ మొగుళ్ళు స్వర్గాలకు వెళతారని, అలా వెళ్ళిన వాళ్ళు భార్యలు లేక సుఖాలు అందించే ఆడవాళ్ళు లేక వాళ్ళు సంసార సుఖాలతో కామంతో రగిలిపోయి పిశాచాలుగా మారిపోకూడదని మాకు పసరు మందులు తాగిచ్చి ద్రావణాలు తాగిచ్చేస్తారు. దాంతో మత్తొచ్చి కళ్ళు తిరిగిపోయిన మా కాళ్ళు చేతులు కట్టేసి తెల్లగుడ్డల్లో చుట్టేసి మమ్మల్ని కూడా వాళ్ళతో పాటు చితుల్లో పెట్టి కాల్చేస్తూ ఉంటారయ్యా అని చెప్పింది ఆవిడ. అంటే మీరు చెప్పానుగా నేను ఒకడికి పెళ్ళాన్నేనయ్యా అని. అలా నన్ను ఒకడికిచ్చి పెళ్లి చేసిన తర్వాత వాడు నన్ను అనుభవించి ఒక రోజున వాడు పోయాడు. పోయిన తర్వాత ప్రాణం మీద ఆశ అనుకో లేదా జీవితం మీద కోరిక అనుకో బ్రతకాలనిపించిందే. నా తోటి కోడళ్ళు చావుకి సిద్ధపడిపోయారు. వీళ్ళిచ్చిన మందు నేను తాగినట్టు నటించి తాగలేదు. కానీ నన్ను నిప్పుల మీద పడుకోబెట్టేసరికి ఆ మంట తట్టుకోలేక కదిలాననే దాంతో వీళ్ళు నా చేతులు కాళ్ళు కట్టేసి ఆ నిప్పుల్లో పడేశారు. బ్రతకాలనే కోరికో ఆశో తెలియదు కానీ సగం శరీరం కాలిపోతున్నా సరే అలా ఆ నిప్పుల్లో నుంచి బయటపడి దెక్కుంటూ వెళ్ళి చెరువులో దూకేశాను. మంటలు తగ్గిపోయినాయి. ఆ తర్వాత వీళ్ళకెవరికి కనపడకుండా ఒక గుహలో నాకు నేనే పసరు వైద్యం చేసుకుంటూ కొన్నాళ్ళున్నాను. ఆ తర్వాత నేను నిప్పు మంట పెట్టడం, ఆ తర్వాత నన్ను ఒకళ్ళిద్దరూ చూడటంతో ఒకరోజు ఊళ్ళో వాళ్ళంతా ఇక్కడికి వచ్చి నేను బ్రతికే ఉన్నాను, నా మొగుడితో పాటు నేను పోలేదు కాబట్టి నన్ను చంపేయాలని నిర్ణయించుకుంటే నేను వీళ్ళకి ఎదురు తిరిగాను. ఊరంతా తగలబెట్టేస్తానన్నాను. అసలు నా మీద మీకే హక్కు లేదన్నాను. నా మొగుడు పోయిన తర్వాత మీరెవరూ నా మీద ఏ పెత్తనం చేయటానికైనా అని ఎదురు తిరిగానని నన్ను ఊళ్ళో నుంచి వెలేసి ఊరి పొలిమేరల వరకు రాళ్లతో కొట్టి తరిమేశారు బాబు. ఆ తర్వాత ఇక్కడికి వచ్చి పడ్డాను. అప్పుడే ఈ కంచె ఏర్పాటు చేశారు. ఇక్కడ పహారా వాళ్ళని పెడతారు. నేను ఈ కంచె దాటి లోపలికి వెళ్ళకూడదు. ఈ ఊళ్ళో వాళ్ళెవరూ నా దగ్గరికి రాకూడదు. వస్తే వాళ్ళకి మహాపాతకాలు పాపాలు చుట్టుకుంటాయనే వాళ్ళను కూడా వెలేసి నా దగ్గరికే పంపించేస్తామనే భయం పెట్టి వాళ్ళని ఇక్కడ దాకా రానివ్వరు. ఆ తర్వాత తినటానికి తిండి లేదు, ఉండటానికి ఇల్లు లేదు. అడవి తల్లిని నమ్ముకున్నాను. వెళ్ళి కాసిన పుల్లలేరుకొచ్చుకున్నాను. ఏరుకొచ్చుకొని ఇదిగో ఇలా మెల్లమెల్లగా ఒక గుడిసె మట్టితో 4 కుండలు చేసుకున్నాను. ఆ తర్వాత ఇవన్నీ నేను సమకూర్చుకున్నయే 4 మొక్కలు వేసుకున్నాను. అవే నా కడుపు నింపే భోజనం. అడవిలోకి వెళ్ళి ఆ పండు కాయ ఏరుకొచ్చుకుంటాను. ఎప్పుడైనా గాలి వర్షం తుఫాన్ లాంటివి ఉంటే వారం 10 రోజులు ఆహారం దొరక్క అలాగే నిలాహారం ఉంటాను. నన్నెవరూ పలకరించరు, నా దగ్గరికి ఎవరు రారు, నన్నెవరూ ఆదరించరు అందావిడ. ఇంత జరుగుతుంటే ఇంతవరకు ఎవరూ ఇక్కడికి రాలేదా అంటే అసలు ఇక్కడ ఒక ఊరుందని మనుషులున్నారనే ఎందుకు బయట ప్రపంచానికి తెలీదో అన్నాడు అరవింద్. ఎందుకు రాలేదు బాబో, వచ్చారయ్యా. మాకు మేము పుట్టక ముందు ఎప్పుడో వీళ్ళు వచ్చిన తర్వాత ఒక 500 సంవత్సరాల క్రితం ఒక ఆయన, 300 సంవత్సరాల క్రితం ఒక మొగుడు పెళ్ళాం, ఆ తర్వాత మరొకళ్ళు అని ఒక 10 మంది దాకా వచ్చి వీళ్ళని మారుద్దామని, మనుషుల్లో కలుపుదామని, మంచి చెడు చెబుదామని, ఇలాంటి నియమాలు నిబంధనలు ఎక్కడా లేవని, ఆడవాళ్ళని పైశాచికంగా ఇలా చేయకూడదని చెప్పిన వాళ్ళని చెట్టు కట్టేసి బ్రతికుండగానే నూనె పోసి తగలబెట్టి వాళ్ళ శవాలను కూడా బయట ప్రపంచంలోకి వెళ్ళనివ్వకుండా ఇక్కడే కలిపేశారు చెరువుల్లో. నువ్వు నీ గురించి వీళ్ళకి తెలిసిందనుకో నిన్ను కూడా అలాగే చేస్తారు, జాగ్రత్త అందావిడ. నేనేం చేశానని నాకు తెలుసు. నువ్వు చాలా రకాల పరికరాలను వాడుతున్నావు. నేను అడవిలో పళ్ళ కోసం వచ్చినప్పుడు, కట్టెల కోసం వచ్చినప్పుడు దొంగచాటుగా నిన్ను ఈ నెల రోజులుగా గమనిస్తూనే ఉన్నాను. ఏదేదో నువ్వు ఒక పలకలాంటి దాంట్లో ఇక్కడ ఉన్న వాళ్ళవి చిత్రాలేవో కనిపిస్తున్నాయి నాకు, వీళ్ళ మాటలేదో వినిపిస్తున్నాయి నాకు. నువ్వేదో చేయటానికే వచ్చావు. కానీ ఒకటి చెప్పమంటావా, కాపాడాలనుకుంటే నువ్వు ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కాపాడు. నీ స్వలాభం కోసం వచ్చినట్టయితే ఇట్నుంచిటే వెళ్ళిపో. నువ్వు మళ్ళీ నా దగ్గరకు వచ్చి నా ఇంట్లో నివాసం ఉండి నా దగ్గర ఆశ్రయం పొంది వెళ్ళావని వాళ్ళకి కానీ తెలిసిందో నిన్ను ప్రాణాలతో
ప్రాణాలతో బ్రతకనివ్వరు. నువ్వు వాళ్ళ గురించి ఏదైనా నాగరికతకు సంబంధించిన విషయాలు నేర్పుదామనో ప్రపంచానికి తెలియజేద్దామని వచ్చావనో తెలిసిందో నీ శవం కూడా మీ వాళ్ళకి ఆనవాళ్ళు దొరకదు అని చెప్పింది ఆవిడ. నేనేమి మగతనం లేని నపుంసకుణ్ణి కాదులే అమ్మా, నేను మిలిటరీ మ్యాన్ కొడుకునే. మా అమ్మకి ఇలా నేను మిలిటరీకి వెళ్ళటం ఇష్టం లేదు కాబట్టి ప్రజాసేవ చేయాలి, నేను పోయేలోపు నా పేరుకో గుర్తింపు ఉండాలనే వచ్చాను ఇక్కడ దాకా. పోయేలోపు నేను ఏదో సాధించాలనుకున్నాను, నా ఇంటి కోసం, నా తల్లి కోసం, నా దేశం కోసం చేయాలనుకున్నాను. ఎక్కడో బోర్డర్కి వెళ్ళే పహాడా కాసి కాపలాదారుణ్ణి కావాలనుకున్నాను, ఒక సైనికుడినయ్యి యుద్ధం చేయాలనుకున్నాను. కానీ మన దేశమే ఇలా కుళ్ళిపోయి మురికి పట్టిపోయి ఇంకా ఇలాంటి స్థితిలో మన భారతమాత ఇంకా దుఃఖిస్తోందని, మన భారత గడ్డ మీద ఇంకా స్త్రీలు రోధిస్తున్నాడని తెలిసిన తర్వాత వాళ్ళకి న్యాయం చేయకుండా నేను వెనక్కి తిరిగి వెళ్ళే ప్రశ్నే లేదు అన్నాడు అరవింద్. అయితే సరే, నిన్ను నేను ఇక్కడికి తీసుకురావటం ఎవరూ చూడలేదు. నువ్వు ముందు ఈ కంచె దాటిచ్చేస్తాను నేను. దాటేసి నువ్వు ఎలాగోలాగా ముందు ఊళ్ళోకి వెళ్ళి నువ్వు కాపాడాలి అనుకుంటే మాత్రం ఏం చేయాలనుకుంటున్నావో చెయ్యి. నీ గురించి రహస్యాలు మాత్రం బయటికి రానిచ్చావో నీ ప్రాణానికే ప్రమాదం. మరి మీరు ఇక్కడెందుకు ఉంటున్నారమ్మా? పోనీ నేను తీసుకెళ్ళిపోతాను, నాతో రండి. లేదు నాయన, నా వయసు ఇప్పుడు 60 సంవత్సరాలు. నీకు ఒక విషయం తెలుసా? ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు మారాలి, వాళ్ళల్లో తిరుగుబాటు రావాలి. ఇక్కడున్న మగ పశువులకి లోకజ్ఞానం తెలియాలి. ఇక్కడున్న మగ పశువులు మారాలి. మగాడు పోతే ఆడది మగాడితో పాటు సతీసహగమనం చేయాలి. కానీ ఇక్కడ ఈ ఊరి మొత్తం మీద ఒక 20 మంది వెధవలు ఉంటారు. వాళ్ళకి పెళ్ళాలు పోయారు. పెళ్ళాలు పోయిన మగాడు ఒక 4 సంవత్సరాల పాటు ఏ ఆడదాని వైపు కన్నెత్తి చూడకూడదు. వాడు అలా వాడి దుఃఖాన్ని పోయిన భార్యల కోసమని ఆ 4 ఏళ్ల పాటు వాడి జీవితంలో సుఖాన్ని త్యజించినందుకు ఒకేసారి వాడికి ఎంతమందిని కావాలంటే అంతమందిని పెళ్లి చేసుకోవచ్చని నియమం శాసనం చేసిపోయాడు పోయిన దరిద్రుడు. కాబట్టి ఎలా ఉంటుంది ఇక్కడ మగాళ్ళ విధానం అని చెప్పేపాటికి ఠంగ్ 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 ఠంగ్ను ఏదో మోగుతోంది. ఏంటంటే ఆ శబ్దాలు అని అడిగాడు అరవింద్. ఎవడో పోబోతున్నాడో. వాడెవడో పోతే ఇప్పుడు ఆ కొంపలో ఉన్న ఆడవాళ్ళందరినీ తీసుకెళ్ళి తగలెట్టాలి కదా. ఊళ్ళో వాళ్ళందరినీ రమ్మనమని దానికి గుర్తుగా ఇలా వాయిస్తారు ఆవిడ అని. రా, నిన్ను కంచె దాటిస్తాను అని ఎవరూ చూడకుండా తీసుకెళ్ళి అరవింద్నే కంచెలో నుంచి అవతలికి ఇసిరేసిందే. ఎవరూ చూడకుండా అడవిదారిలో పడిపోయి ఊళ్ళోకి వెళ్ళిపోయాడు అరవింద్. ఎక్కడా కనపడలేదు. ఎక్కడికి వెళ్ళావు అని అడిగారు అక్కడున్న మగాళ్ళు హడావిడిగా పరుగులు పెడుతూ. రాత్రి ఏదో కుట్టింది అడవిలో. ఆ తర్వాత కళ్ళు తిరిగి పడిపోయాను. లేచి చూస్తే ఇదిగో ఇంత పొద్దెక్కిపోయింది. వెతుక్కుంటూ దారి అర్థం కాక ఇలా వచ్చాను. ఎక్కడికి పరిగెత్తుతున్నారండి అందరూ అనేపాటికి నువ్వు మగాడివేగా, రా మాతో పాటని ఒక చోటకి తీసుకెళ్లారు అరవింద్ని. ఇవన్నీ విన్న అరవింద్ గుండె అప్పటికే మండిపోతోంది. వీళ్ళు చేసే ఈ చర్యల్ని ఎలాగైనా ప్రభుత్వం దాకా తీసుకెళ్లాలని, పోలీసులకి తెలియపరచాలని దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లన్నీ లిస్ట్అవుట్ చేసి పెట్టుకున్నాడు. మీడియాలన్నీ కూడా ఆల్రెడీ లిస్ట్అవుట్ చేసి పెట్టుకున్నాడు. తన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి దాన్ని ఒక వీడియోగా రూపొందించి తను మాట్లాడి అన్ని వీడియో క్లిప్పింగులు, ఆడియో క్లిప్పింగులు, దానికి తోడు ఫోటోలు, సాక్ష్యాధారాలు అన్నీ రెడీ చేశాడు. కాకపోతే అంత క్రితం రోజు తను పుడుక్కుట్టడం ఒకటే, ఇంటర్నెట్ ఉన్నట్టుండి సిగ్నల్స్ రాకపోవటం ఒకటే. దాంతో రేపు పంపించి ఒక్కొక్కడిని పడేసే 3rd డిగ్రీ కొట్టుడు కొడితే ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ మారిపోతాయి. మర్యాదగా మారుతారో లేదంటే కనుక ఎలా మార్చాలో కూడా నాకు తెలుసులే అనుకుంటూ ఉండగానే ఇదంతా జరిగిందే. ఈలోపు ఎక్కడికి వీళ్ళు పరిగెత్తుతున్నారని సరే రమ్మన్నారు కదా అని వెళ్ళాడు. వెళ్తే చూసిన అరవింద్కి నోట్లో నుంచి మాట రాలా. విషయం ఏంటంటే అంతకుముందు తను కాపాడినటువంటి పల్లెపిల్ల, ఆ అమ్మాయికి పేరు లేదు కాబట్టి అదే పేరుతో పిలుచుకుంటున్నాడు అరవింద్. అయితే అక్కడ జనాలు గుమ్ముగూడి ఉన్నారు. మగాళ్ళు రాగానే వాళ్ళు వస్త్రాన్ని తల మీద కప్పేసుకొని తలదించేసి పక్కకి వెళ్ళి నుంచున్నారు. అయితే అక్కడ జ్యోతిష్యుడు అలాగే వాడు పండితుడు వైద్యుడు అని ఆంటీ చెప్పిన ఒకడు కూర్చున్నాడు. ఏంటి పరిస్థితి అని అడిగాడు ఊరి పెద్ద. ఏమీ లేదు, జబ్బు బాగా ముదిరిపోయింది. రేపు ఉదయం సూర్యోదయం
ఏమవ్వంగానే ఇతను ఇహ బతకడు. ఇతను పోయింది ఈ సరైనటువంటి ఘడియల్లో కూడా కాకపోవచ్చు. కాబట్టి కాస్త పూజలు అయ్యలు చెయ్యాలి. కాబట్టి నా కోసం ఈ సంబారాలన్నీ తెప్పించి సిద్ధంగా ఉంచండి. రేపంతా ఆ పూజలు అవి జరిపించిన తర్వాత ఎప్పట్లాగానే రేపు సాయంత్రానికి మీరు 4 పెళ్ళాలు కాబట్టి 4 పెళ్ళాలకి లేహ్యాలవి రెడీ చేయండి. చేస్తే గనక ఇక రేపు సాయంత్రం వీళ్ళకి సతీ సహగమనం అతనికి కర్మకాండలు జరిపించేద్దాం అని చెప్పాడు వాడు. అయితే అక్కడే ఉన్న అరవిందో అంతా గమనిస్తుంటే ఆ మంచంలో ఉన్నవాడు ఆ అమ్మాయి భర్త. వాడు పోతున్నాడు అంటే తెల్లారిపాటికి ఈ అమ్మాయిని కూడా పంపించేస్తున్నారా వీళ్ళు? ఎలాగైనా సరే జరిగిన అన్యాయాలు ఇప్పటి వరకు తను ఆపలేకపోయాడో ఒక్కసారిగా అందరి వైపు చూశాడు. అక్కడే గొంతంతా కాల్చేసి పసరు పోసిన మూగమ్మాయి అన్యాయంగా మానభంగం చేయబడి ఒకటి చేత తాళి కట్టించుకొని నరకం అనుభవిస్తున్న 2 పసి ప్రాణాలు, ఎంతోమంది చిన్న చిన్న పిల్లలు, ఆడవాళ్ళు. ఇహ లాభం లేదో, ఇక భరించలేను ఈ నరకం అనుకున్నాడు. అనుకుందే తడవుగా ముందు వెళ్ళి ఎవరికీ తెలియకుండా ఆంటీని కలిశాడు. ఆంటీని కలిసి ఆ ఘాటైన సారా తయారు చేయటం ఎలాగో కనుక్కుని ఆవిడతో కాయించాడు. కాయించి దాన్ని ఒక పాత్ర నిండా నింపించుకొని వచ్చాడు. ఆ ఊళ్ళో ఉన్న విడో మగాళ్ళందరినీ ఒక దగ్గర పోగు చేసి అడవిలోకి తీసుకుపోయాడు. ఏందబ్బే అన్నారు వాళ్ళు. ఏమీ లేదు, ఇది బాగా నషా ఉంటుందంటగా, నాకు ఇక్కడ దొరికింది, ఈ బుడ్డి మీ అందరికీ ఇద్దామని పిలిచాననే పాటికి కుక్కలు తాగినట్టుగా తాగి అక్కడే ఉన్న కుందేళ్ళని వాటిని కొట్టుకు తిని చేపలు పట్టుకొని కాల్చుకు తిని దున్నపోతుల్లాగా ఒక్కొక్కడు మత్తెక్కి పడిపోయారు. వెంటనే వాళ్ళందరినీ కూడా వెలేసామని చెప్పి ఊరి చివర ఉంచినటువంటి ఆవిడ ఇంట్లోకి చేర్చి కదలకుండా వీళ్ళందరినీ రాటాలు పాతి ఆ రాటాలకి కట్టిపడేసి ఆవిడకి అప్పచెప్పి తర్వాత ప్లాన్కి వీళ్ళు ఉపయోగపడతారని చెప్పి వచ్చేసాడు. వచ్చేసిన తర్వాత ఇక ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటి, మీడియాకి రాజకీయ నాయకులకి తెలియపరచడం అని చెప్పి ముందు ఒక్కటే ఒక బటను ముందు అన్ని మీడియా ఛానల్స్కి వెళ్ళే విధంగా నొక్కేశాడు. అన్ని పోలీస్ స్టేషన్లకి, అందరూ మినిస్టర్స్కి, తనకి తెలిసిన ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్కి వెళ్ళే విధంగా నొక్కేసి హెల్ప్ చేయమనమని చెప్పేసరికి మీడియాలో లైవ్ టెలికాస్ట్లై జనాలు చూడటంతో ఒక్కసారిగా మీడియా వెళ్ళి మినిస్టర్ల మీద పట్టడంతో వాట్ ఈస్ దిస్, అసలు ఇక్కడ ఒక ఊరుందా, ఇక్కడ మనుషులున్నారా, దట్టు ఎంతమంది మనుషులున్నారా, ఎన్ని ఓట్లు మిస్ అయిపోయినాయి, అసలు వీళ్ళకి ఆధార్ లేదా, పాన్ లేదా, పేరులు లేవా, ఆడవాళ్ళకే ఎంతమందినైనా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చా, ఎంతమంది పిల్లలనైనా కనొచ్చా, అసలు ఇది భారతదేశమేనా అని ఒకవైపు నుంచి మీడియా వాళ్ళు ఏకేస్తూ ఏం చేయబోతున్నారు మీరని రాజకీయ నాయకులను అనేపాటికి ఒకవైపున జడ్జిలు, కోర్టు, రాజకీయ నాయకులు, పోలీసులు అందరూ కలిసి రేపే వెళ్ళి ముందు ఆ ఊళ్ళో జనాన్ని తీసుకొచ్చి మార్చటం, వాళ్ళని జనజీవన స్రవంతిలో కలపటం, వాళ్ళకి నాగరికత అంటే ఏంటో నేర్పించడం, ఇవన్నీ చెయ్యాలి. ముందు వాళ్ళకు ఓటు హక్కు కల్పించాలి, ఆధార్లు, పాన్లు, పేర్లు పెట్టాలి, వాళ్ళకి కులాలు మతాలంటే ఏంటో తెలిసేలా చేయాలి అని వాళ్ళంతా ప్లాన్ చేసుకొని కూర్చున్నారు. అనుకున్న ప్రకారం వైద్యుడు ఆ రాత్రికి వచ్చాడు. కరెక్ట్గా 7 గంటలు ఇంకా తను చెప్పిన ముహూర్తం ఉందనగా ఆ పడుకున్న వాడికి మందు పోశాడు. అసలు ఊళ్ళో మగాళ్ళు రోగాలతో చస్తున్నారా, లేకపోతే వీడు చెప్పిన టయానికి చస్తేనే వీడు దేవుడని పేరు ఏడుకుంటుంది కాబట్టి వీడే ఇలా పోస్తున్నాడా, ఎందుకైనా మంచిదని అవి కొంచెం శాంపిల్ తీసుకొని పక్కన పెట్టుకున్నాడు అరవింద్. ఆ తర్వాత వాడు ఆ మందు పోసేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఆడవాళ్ళు ఏం చేస్తున్నారు అని కిటికీ పక్కనే నుంచున్నాడు. అవి తంతే ఊడిపోయేటటువంటి మిద్దెల్లాంటి మట్టి ఇళ్ళు. దాంతో ఆడవాళ్ళు 4 ఒకళ్ళు కౌగిలించుకొని ఏడ్చి మిగతా 2 చావటానికి సిద్ధపడిపోయి నచ్చింది తినటానికి, నచ్చిని కట్టుకోవటానికి అని వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. అయితే అక్కడున్న పల్లెపిల్లతో పాటు ఉన్న ఇంకొక అమ్మాయి మాత్రం, అక్క మనమేం పాపం చేసాం, జీవితంలో అసలు ఏం అనుభవించాం, దేనికైనా మనం నోచుకున్నామా, ఏ మంచి ఏ చెడైనా మనం చూసామా, ఏం బతుకులంటావు మనవి, ఇలాగే కదో నెల రోజుల క్రితం మనతో పాటు ఆడి పాడి స్నేహంగా ఉన్న
10 మందిని ఒకడితో పాటు మొగుడికి పాము కరిసిందని వాడు పోయాడని బలవంతంగా కాళ్ళు చేతులు కట్టేసి నిప్పుల్లో ఇసిరేసి తగలబెట్టేశారు. మన కులదేవతకి అందరం పసుపు ముద్దలు ఎత్తుకెళ్ళి మన కులదేవత బొమ్మని చేసి కులదేవతకి నైవేద్యాలు కూడా పెట్టొచ్చాం కదా, చెట్టు మీద ఉన్న పళ్ళని కోసే. మరి మన కులదేవత ఏంటి, మనకే ఆ రాత రాసిందే అని చెప్పుకొని వీళ్ళు వెక్కి ఆడవటం విన్న అరవింద్ కిటికీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని అని పిలిచాడు. పిలిచేసరికి మొహాల మీద గుడ్డలు దించేసుకొని భయపడిపోయి వాళ్ళేం మాట్లాడాల. మిమ్మల్నేనండి అంటే పల్లెపిల్ల మాత్రం కాస్త ధైర్యం చేసి ఏంటి ఏం కావాలి అని అడిగింది. అడిగేసరికి మీరే కావాలి ఏంటి, వేషాలు వేస్తే మా వాళ్ళని పిలుస్తాం జాగ్రత్త. ఒక విషయం చెప్పంటారా, రేపు తెల్లారితే చావబోయే మీరు కూడా ఇన్ని మాటలు మాట్లాడకూడదేమో. నాతో వస్తే మిమ్మల్ని కాపాడదామని రమ్మనమంటున్నాను, రండి వెళ్దాం తీసుకెళ్తాను అన్నాడు అరవింద్. అలా మేము రాము, మేము అలా రాకూడదు, మా కట్టుబాట్లు నియమాలు ఉన్నాయి, అవి మీరు మేము వస్తే బతికేస్తారని భయమా ఏంటి మీకు అనేసరికి పల్లెపిల్లకి ఎంతైనా జీవితం మీద ఆశ ఉంది. తన కళ్ళల్లో ఆ మెరుపుని అరవింద్ గమనించాడు. అక్క, ఒకవేళ రేపు మనం ఇతనితో వెళ్ళి దొరికిపోయామనుకో చంపేస్తారు, దొరకకుండా ఇక్కడ ఉన్నా చంపేస్తారు. అలా కాకుండా ఒకవేళ ఇతను తీసుకెళ్ళి మనం బ్రతికిపోయామే అనుకో, కనీసం మన బతుకైనా ఉంటుందిగా, వెళ్దాం రాక్క అనేపాటికి అవతలమ్మాయి కూడా మెత్తపడింది. దాంతో ఇక వీళ్ళు కాస్త మెత్తపడ్డారని అరవింద్ ఆ కిటికీని లాగి తంతే కిటికీ ఊడిపోయింది. వెంటనే వాళ్ళిద్దరినీ చేపట్టుకొని బయటికి లాక్కొచ్చి అడవిదారి గుండా వాళ్ళని తీసుకెళ్ళి ఆ ఊరి చివర వెలివేసిన కాలిపోయిన ఆంటీ వాళ్ళ ఇంట్లో ఉంచేసరికి అమ్మో ఈ ఇంటికి తీసుకొచ్చావేంటి, ఈ ఇంట్లో ఉన్న వాళ్ళని వెలేశారంట, ఈ ఇంటికి వస్తే పాతకాలు చుట్టుకొని పాపాలు చుట్టుకుంటే మేము ఇక్కడికి రాకూడదన్నారు, రేపు మమ్మల్ని కూడా వెలేస్తే అంది ఇంకొక అమ్మాయి. అవునా, అసలు ఆవిడని ఎందుకు వెలేశారో తెలుసా మీకు అని జరిగింది చెప్పి పశువుల్లో కాదు మనుషుల్లో ఆలోచించడం నేర్చుకోండి అన్నాడు అరవింద్. మగాళ్ళందరినీ తీసుకొచ్చి కట్టేశావేంటి అని అడిగింది పల్లెపిల్ల. నీకెందుకు అవన్నీ అన్నాడు అరవింద్. ఈలోపు ఇక అవతలవాడు కాస్త పొయ్యాడు. గల్లుమని ఏడుపు సౌండ్లు వినపడేపాటికి ఊళ్ళో వాళ్ళంతా కలిసి ఇక ఎక్కడికి వెళ్ళారు, వీడి పెళ్ళాల్లో ఇద్దరు కనపట్టలేదేంటంటే, ఓదరో ఎవడో ఒకడు బయట నుంచి వచ్చాడని రానిచ్చారు కదా, వాడికి 1 మాసం ఆశ్రయం ఇచ్చారు కదా, వాడు వీడి పెళ్ళాలిద్దరినీ చేయిపట్టుకొని అడవిదారిలో తెల్లవారుజామున పడిగెత్తి ఊరి చివర ఎలేసిన ఆ ఒళ్ళుగాలిన దాని ఇంటో పెట్టాడు. దొరోయ్ అని చెప్పుకుంటా వచ్చేసరికి తీయండ్రా నూనె సముర్లు, తీయండ్రా కాగడాలు, తీయండ్రా బరిసెలు ఈటెలు, పదండ్రా వెళ్దామని ఉసే నీతి చెడిన ఆడవాళ్ళలారా, ఎంత బాగా వచ్చి ఇక్కడ దీంతో పాటు చేరారే, మీ మొగుడు పోయి ఎంతసేపు అయిందే, అప్పుడే మీకు పరపురుషుడు కావలసి వచ్చాడా, వీడితో కులుకుదామని వచ్చారటే మీరు అని ఇంకా ఇవి బతకటానికి వీల్లేదు అనేసరికి నిజమా, ఒక్కసారి ఇటు చూడండి అని, ఎందుకు రా చూడాలి అనేపాటికి ఎందుకు వీళ్ళు కావాలి మీకు అని అడిగాడు అరవింద్. అడిగేపాటికి సతీ సహగమనం చెయ్యాలి, పోయిన వాళ్ళ మొగుడు పైకెళ్తే వాడికి ఎవరు పడక సుఖం ఇస్తారా, ఆత్మలుగా ఇవే ఇవ్వాలి. అవునా, అందుకే వీళ్ళ పెళ్ళాలందరూ పోయి మాకు అక్కడ సుఖాలు లేవని రాత్రి నా కల్లోకి వచ్చి చెప్పారు, అందుకే వీళ్ళు 20 మందిని పట్టుకొచ్చానని వాళ్ళ మీద కూడా డబ్బాలు సౌరు పోసేశాడు అరవింద్. పోసేపాటికి మీరెందుకు దొరికారురా వీడికి, అసలు మీరెందుకు వచ్చారు దీని కొంపకే, మేమెక్కడొచ్చాం దొరా, వీడే మమ్మల్ని తాగపోయించాడు సారా, వాడు పోయించితే మీరు తాగుతారంట్రా అనేపాటికి మీ ఇష్టం, ఇప్పుడు మీరు కనుక వాళ్ళని తీసుకెళ్ళి చంపేసేటట్టయితే నేను వీళ్ళని తగలబెట్టేస్తా అన్నాడు అరవింద్. అనేసరికి రే ముందు వెళ్ళండ్రా, వెళ్ళి అదిగో అక్కడున్న మనోళ్ళు 20 మంది మగాళ్ళని అక్కడి నుంచి పాతేసినటువంటి
రాటాల నుంచి విడిపించి తీసుకురండి, అలాగే వీడిని తీసుకురండి. వీడిని నుంచోబెట్టి తగలబెట్టి ఇంతకుముందు వచ్చిన వాళ్ళందరూ ఎక్కడికి పోయారో అక్కడికే పంపిద్దాం వీడిని కూడా. ఆ తర్వాత ఆ ఒళ్ళు కాలిన దాన్ని అదే ఇంట్లో కట్టేసి ఆ ఇంటి మీద సమురు పోసి తగలబెట్టేసి ఆ లోపలున్న రెండింటిని లాక్కురండిరా. వాటి మొగుడితో పాటు సతీ సహగమనం చేయించి వాడు అక్కడ ఒంటరిగా బతకకుండా ఇద్దరు పెళ్ళాలే ఉన్నారు, ఈ రెండింటిని కూడా కలిపి నాలుగిటిని పంపితే వాడక్కడ సుఖపడతాడు అన్నాడు దొర. ఆహా రండ్రా ఎవడొస్తాడో ముందుకి అన్నాడు అరవిందో. ఈలోపు వీళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేలోపు హారన్లు కొట్టుకుంటూ పోలీస్ జీపులు, వ్యాన్లు, మీడియా వాళ్ళు అందరూ అక్కడ హాజరయ్యారు. హాజరైన తర్వాత వెంటనే అక్కడికి పోలీస్ ఫోర్స్ అంతా వ్యానుల్లో నుంచి దిగేసరికి అరవింద్ నేనే మీకు అవన్నీ పంపించిందే. చూసాం విన్నాం. ఏంటి వీళ్ళంతా ఈ ఊళ్ళో లేడీసా? ఇక్కడ ఒక ఈ ఊరుందా? ఇక్కడ లేడీస్కి పేర్లు లేవా? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని. ఏంటి సతీ సహగమనమా? ఇది శవమా? ఏంటి మమ్మీని ప్యాక్ చేసినట్టు ప్యాక్ చేశారు శవాన్ని అని అక్కడ ఉన్నాయన్నీ లైవ్ టెలికాస్ట్లు పెట్టారు మీడియా వాళ్ళు. అక్కడికి వచ్చినటువంటి జడ్జిలు, పోలీసులు, మినిస్టర్లు ఎన్ని ఓట్లు పోయినాయో ఇంతకాలం నుంచి రాజకీయ నాయకులు బాధపడుతుంటే అది ఆలోచిస్తారేంటండి? ఇక్కడున్న ఆడవాళ్ళ జీవితాలు నాశనం అయిపోతున్నాయి, వాళ్ళకి కనీసం వాళ్ళ పేర్లేంటో కూడా తెలియదు. మనిషి జన్మెత్తినందుకు చిన్న పిల్లల జీవితాలు నాశనం అయిపోతున్నాయని అర్థం చేసుకోరేంటండి అని అరవింద్ అంటే, అదే బాబు అదే అనేపాటికి ముందు లా ప్రకారం దీన్ని ప్రొహిబిటెడ్ ఏరియా చేసేసి ఇక్కడున్న వాళ్ళ ఇళ్ళన్నీ ఖాళీలు చేయించేసి ఇక్కడున్న వాళ్ళని వ్యాన్లు ఎక్కించండి, తీసుకెళ్ళి వసతి గృహాల్లో పెట్టి వీళ్ళకి అన్ని రకాల సదుపాయాలు కల్పిద్దాం. అలాగే వీళ్ళకి ఆధార్ కార్డుల దగ్గర నుంచి అన్ని రేషన్ కార్డులు, అన్ని రకాల గవర్నమెంట్ ద్వారా అందేటటువంటి సకల సదుపాయాలు అందించి వీళ్ళని మార్చి జనజీవన స్రవంతిలో కలిపి వీళ్ళ పిల్లలకి విద్యా ఉద్యోగాలు అన్నీ కల్పిద్దామని వాళ్ళ పాటికి వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తుంటే, అసలు మీరెవర్రా తీర్పులు ఇవ్వటానికి? మీ తీర్పులు మీ నిబంధనలు పాటించటానికి మేమెవరనుకుంటున్నారా అని ఆ ఊరి పెద్ద తిరగబడిపోయేపాటికి చార్జ్ అని పోలీసులు చితకొట్టుడు కొట్టేసి అక్కడున్న మగాళ్ళందరినీ వ్యాన్లు ఎక్కించి ముందు వీళ్ళందరికీ చైన్లు వేసి పడేయండి అని చెప్పి చైన్లు ఎక్కిచ్చేసి ఎదురుదాడి చేస్తున్న వాళ్ళని చెత్త కొట్టుడు కొట్టి ముందు వ్యాన్లు ఎక్కిచ్చేశారు. తర్వాత ఆడవాళ్ళందరినీ ఎక్కండి అని చెప్పి వాళ్ళను కూడా వ్యాన్లు ఎక్కిచ్చేశారు. వాళ్ళతో పాటు ఆ ఒళ్ళు కాలిన ఆవిడ కూడా ఎక్కేసింది. అయితే ఆ పల్లెపిల్ల మాత్రం అరవింద్ వెనక్కి వచ్చి భయపడిపోతూ నేను వీళ్ళతో పాటు వెళ్ళను, నాకెందుకో భయం వేస్తుంది, వెళ్ళనంటే సరే వెళ్ళవా? ఎందుకని? వాళ్ళు అక్కడికి వెళ్తే నిన్ను చదివిస్తారు, నీకు మంచి ఉద్యోగం ఇప్పిస్తారు, నీకంటూ ఒక జీవితాన్ని ఇస్తారు, దానికి తోడు చక్కగా ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు, ఇక్కడలాగా 4వ పెళ్ళంగా 5వ పెళ్ళంగా బ్రతకక్కర్లేదు అని చెప్పాడు అరవింద్. అయినా సరే నేను వెళ్ళను, నాకు భయం వేస్తుంది అని చెప్తే ఆ అమ్మాయి తోడుకోడళ్ళు ముగ్గురిని కూడా ఎక్కిచ్చేసిన తర్వాత ఆ ఒళ్ళు కాలిన ఆవిడ వచ్చి జాగ్రత్త, తను మల్లెపూలు పూసే టైంలో పుట్టిందే, అందుకే తను నాకు 4-5 సార్లు కనిపించినప్పుడు మళ్ళీ అని పిలిచేదాన్నే, తన పేరు మల్లిక అని పెట్టు, వెళుతున్నాను అని చెప్పి ఆవిడ కూడా ఎక్కేసి వెళ్ళిపోయిందే. ఆ తర్వాత వీళ్ళందరినీ వెళ్ళిన తర్వాత మారమని చెప్పారు. మేము మారమంటే మారమన్నారు. ఇలా లాభం లేదని మారము అన్నోళ్ళందరినీ సైకియాట్రిస్టుల దగ్గరికి, మానసిక చికిత్సాలయాలకి పంపించి మేము మారతాం, జనజీవన్ స్రవంతిలో కలపండి అన్న వాళ్ళందరికీ ఇళ్ళిచ్చి అలాగే వాళ్ళకి రేషన్ కార్డులు అవన్నీ ఇచ్చి వాళ్ళని ఆవేలో గవర్నమెంట్ ఆదరించింది. అరవింద్కి తన పిహెచ్డి కంప్లీట్ అవడంతో పాటు అన్ని న్యూస్ ఛానళ్ళలో, న్యూస్ పేపర్లో పడ్డాడు. అరవింద్కి మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చినాయి. తను అనుకున్న చాలా పెద్ద గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది, క్వార్టర్స్ వచ్చాయి. ఆవిడ చెప్పిన ప్రకారమే ఆ పల్లెపిల్ల పేరు మల్లిక అని పెట్టాడు, తీసుకొచ్చాడు. ఆ తర్వాత ఆ కాలిన ఆవిడ్ని వెళ్ళి కలిశాడు. ఆవిడ చదువు నేర్చుకుంటోంది. కాస్త చదవటం రాయటం వచ్చిన తర్వాత ఆవిడ రాసిన కొన్ని పుస్తకాలు అరవింద్కి చూపించింది. ఈవిడ రచయిత్రి అయిపోయిందనమాట. అనుకుని అరవింద్ తిరిగొచ్చాడు. ఆ తర్వాత తల్లికి ఒక్కొక్కటిగా ఆపరేషన్ చేయించడం మొదలుపెట్టాడు. తను తీసుకొచ్చిన మల్లికని చదివించడం మొదలుపెట్టాడు. ముందుగా 10th క్లాసు, ఆ తర్వాత ఇంటరు, ఆ తర్వాత డిగ్రీ,
డిగ్రీ దాకా చదివించిన తర్వాత ఇప్పుడు నీ కాళ్ళ మీద నువ్వు ఆధారపడగలవు. నువ్వు గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వని గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేయించాడు. గవర్నమెంట్ ఎగ్జామ్ తనకి చాలా సులువుగా అనిపించి రాసేసింది. మల్లిక చాలా చురుకైన పిల్ల, పాస్ అయింది కూడా. తనకి మంచి ఉద్యోగం వచ్చిందే. ఆ తర్వాత మల్లికకి జరిగింది మొత్తం చెప్పి ఒక మంచి సంబంధాన్ని తీసుకొచ్చి పెళ్లి చేయటానికని పెళ్లి వాళ్ళని ఇంటికి రమ్మనమంటే నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అంది మల్లిక. అనేసరికి పెళ్లి వాళ్ళు వాట్ అనేసరికి తనకు కాస్త హెల్త్ బాగాలేదు, నేను మీతో మళ్ళీ మాట్లాడతాను అని వాళ్ళని పంపించి, ఎందుకు పెళ్లి చేసుకో, ఏం చేద్దాం అనుకుంటున్నావు, పెళ్లి చేసుకోకుండా ఇక్కడే ఉండిపోదాం అనుకుంటున్నావా అని అడిగాడు అరవింద్. నేను పెళ్ళంటూ చేసుకుంటే మిమ్మల్ని చేసుకుంటానండి, లేకపోతే నేను అసలు పెళ్ళి చేసుకోను. నాకు పెళ్లి చేసుకోవాలని నిజంగానే లేదు, ఎందుకంటే మీ అంత మంచి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు అనేపాటికి పిచ్చి పట్టింది నీకు. నీ వయసు ఏంటి, నా వయసు ఏంటి, నువ్వు ఒక వయసు అయిపోయిన వాడిని పెళ్లి చేసుకొని అనుభవించిన నరకంలో నుంచి నిన్ను బయటికి తీసుకొచ్చిన వాడిని నేనే నిన్ను పెళ్లి చేసుకుంటే ప్రపంచం ఏముంటుందో ఒక్కసారి ఆలోచించావా అన్నాడు అరవింద్. ఏ ప్రపంచం గురించి చెప్తున్నారు మీరు? ఇంతకుముందు మీరు వచ్చినప్పుడు మా వాళ్ళకి జ్ఞానం లేదు, తెలివితేటలు లేదు, వావి వరుసలు తెలీదు. ఒక మగాడు ఎంతమంది ఆడవాళ్ళనైనా పెళ్లి చేసుకోవచ్చో, ఎంతమంది ఆడవాళ్ళ జీవితాలనైనా నాశనం చేయొచ్చో అనే ప్రపంచంలో నుంచి వాళ్ళ నాగరిక ప్రపంచంలోకి తీసుకొచ్చానని మురిసిపోతున్నారా మీరు? లేదండి, మీరు చాలా భ్రమలో ఉన్నారు. అక్కడ ఉన్న ఆడవాళ్ళల్లో చాలామందికి అది ఆమోదమే, ఇష్టమే. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా కోర్టులో మేము మారిపోతాము అని చెప్పిన చాలామంది మగాళ్ళతో మేము పెళ్ళాలుగా వాళ్ళతోనే ఉంటామని వెళ్ళిపోయిన వాళ్ళే మా తెగలో వాళ్ళు కూడా ఎక్కువ మందే. వాళ్ళ సంగతి తీసి పక్కన పెట్టండి. ఇక ప్రపంచం విషయానికి వస్తే మీరు నన్ను బయటికి పంపించారు, కంప్యూటర్ కోర్సులు నేర్పించారు, టైపులు నేర్పించారు, చదివించారు. అంత దాంట్లో నేను చూసింది ఏంటో తెలుసా? కాలేజీల్లో కానివ్వండి, చుట్టుపక్కల మనుషుల్లో కానివ్వండి, నేను చదివిన పుస్తకాల్లో కానివ్వండి, న్యూస్ పేపర్లో కానివ్వండి, న్యూస్ ఛానళ్ళలో కానివ్వండి, ఇక్కడున్న మనుషులందరూ స్వేచ్ఛగా బ్రతుకుతున్నాం అనుకుంటున్నారంతే. ఆ స్వేచ్ఛ ఏంటో తెలుసా? భార్యకి తెలియకుండా భర్త ఎంతోమంది అమ్మాయిలతో అక్రమ సంబంధాలు పెట్టుకోవటం, భర్తకు తెలియకుండా భార్యలు తప్పుడు దారులు తొక్కటం, లవ్వులు అంటాం, బ్రేకప్పులు అంటాం, తల్లిదండ్రుల కన్ను కప్పే ఆడపిల్లలు మగపిల్లలు హద్దులు విడిచి తిరగటం. ఇదేనా సంస్కారం అంటే? ఇవేనా వినయ విధేయతలంటే? మీరు ఎన్నైనా చెప్పండి, మీలాంటి వాళ్ళని నేను ఎక్కడా చూడలేదు. మా అడవిలో అనుకోండి ఒక మగాడు ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు. ఈ స్వేచ్ఛా ప్రపంచంలో అనుకోండి పెళ్ళాంగా ఒకళ్ళని, మొగుళ్ళుగా ఒకళ్ళని ఇంట్లో పెట్టి ఎంతమందితోనైనా వన్ నైట్ స్టాండ్లని తిరిగేయచ్చు. ఎంత నాగరికతని నేను భరించలేను. రేపొద్దున ఒకడు నన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నువ్వు ఇలా అంటే తీసుకునే శక్తి నా గుండెకి లేదు. ఒకవేళ మీకు నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు అంటే నన్ను మీరు పెళ్లి చేసుకోకపోయినా పర్వాలేదు, అమ్మగారికి సేవ చేసుకుంటూ నేను ఇలాగే ఇక్కడే ఉండిపోతాను. లేదా నా బ్రతుకు నేను ఒంటరిగానైనా బ్రతుకుతాను, కానీ నేను మాత్రం మిమ్మల్ని తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. ఇది నా నిర్ణయం. ఆడదానికి స్వేచ్ఛ కావాలని ఎంతోమంది మహనీయులు మహానుభావులు కలిసి కన్యాశుల్కాలు ఉండకూడదని, వరకట్నాలు ఉండకూడదని, ఆడదాని మీద మగాడు దాష్టికం చలాయించకూడదు, కొట్టకూడదు, తిట్టకూడదు అనే దాంతో డొమెస్టిక్ వైలెన్స్లు, గృహహింస చట్టాలు ఎన్నో తీసుకొచ్చారు. కానీ ఆడది ఒక రకంగా ఆ చట్టాలనే తను మరొకలా ఉపయోగించుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆడవాళ్ళు మాత్రమే కష్టాలు పడే, బాధలు పడి బలైపోతున్నారని నేను చెప్పను. మగాళ్ళందరూ మంచివాళ్ళని నేను చెప్పను. ఇలాంటి స్వార్థపూరితమైన ప్రపంచంలో ఎవరికి నచ్చిన వాళ్ళని, ఎవరి మనసు కరెక్ట్ అనిపించిన వాళ్ళని వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు అనే స్వేచ్ఛ అయితే ఉంది కదా. మీరు మమ్మల్ని హాయిగా ఆకాశంలో ఎగిరే విహంగాల్లాగా మేము విహరించాలనే కదా పక్షుల్లాగా మా రెక్కల్ని బంధించి మమ్మల్ని పంజరాల్లో ఉంచిన వాళ్ళ నుంచి బయటికి తీసుకొచ్చారో, చదువనే జ్ఞానాన్ని కల్పించారో, తెలివితేటలు నేర్చుకున్నానండి నేను కూడా. నాకు భర్తగా మీరైతేనే కరెక్ట్. మిమ్మల్నే నేను భర్తగా ఎన్నుకున్నాను. మీరు తప్ప నాకెవరు మీ ఎంత మంచివాళ్ళుగా ఇప్పటి వరకు అనిపించలేదు. ఎవరండి దేశం కోసం తండ్రి ప్రాణత్యాగం చేస్తే తల్లి కోసం ఇచ్చిన మాట కోసం ఒకవైపున స్వచ్ఛందంగా మీరు సంఘసేవ చేస్తూ ఆ విషయం
బయట ప్రపంచానికి కనీసం కన్న తల్లికి కూడా తెలియనివ్వకుండా ఎంతోమందికి ఎన్నో సేవలు చేసిన వ్యక్తి మీరు. మీకు ఇంతవరకు కూడా పెళ్ళని, ప్రేమలని, తప్పుడు పనులు, అలాగే మీరు వయసుకొచ్చి చాలా కాలమైంది కదో, మీకు కోరికలుండవా, మీకు ఆశలుండవా, మీరు ఉప్పు కారం తింటలేదా? మరి అందరిలా మీ జీవితం ఎందుకు లేదండి? ఒక విషయం చెప్పమంటారా? మనం ఎంచుకునే మార్గాలే మనల్ని చెడుదారిలోనూ మంచిదారిలోనూ తీసుకెళ్తూ ఉంటాయి. అలా అనుకుంటే మిమ్మల్ని ఆపేవాళ్ళెవరో? మీ 10th క్లాస్ అయిపోయిన తర్వాత మీ అమ్మగారు అన్నీ చచ్చుబడిపోయి మంచంలో ఉందే. మీరు గంటకొక అమ్మాయిని, రోజుకొక అమ్మాయిని తీసుకొచ్చుకొని వ్యసనాల బారిలో పడి మీరు చెడిపోయినా మీ అమ్మకి అడగటానికి కూడా ఆరోగ్యం బాగోలేని క్షణాలు ఆ రోజున. ఈరోజు తల్లికి మీరు కొడుకు కాదు, తండ్రి అయ్యారు. మీరే పక్క నుండి చూసుకుంటూ తల్లికి అన్ని సర్జరీలు చేయించారు. ఈరోజు మీ అమ్మగారు లేచి నడుస్తున్నారు, మాట్లాడుతున్నారు. మీ అమ్మగారు చిన్న చిన్న పనులు చేసుకుంటున్నారు. చలనం వచ్చిందే. కన్న తల్లిని కన్న బిడ్డలా చూసుకున్న కొడుకు మీరు. అలాంటిది మీరు భార్యని ఎంత ప్రేమిస్తారండి? మీలాంటి దేవుణ్ణి కాదనుకుని మీకు నాకు వయసు తేడా ఉండుండొచ్చు. ఆ వయసు తేడాని నేను మరొకలా చెప్పమంటారా? మనకన్నా వయసులో పెద్దవాళ్ళైనటువంటి మగాళ్ళని చాలామంది డబ్బు కోసమో లేదంటే విపరీతమైన స్వేచ్ఛ కోసమో వాళ్ళని కించపరిచే లేదా వాళ్ళు మన కాళ్ళ కింద పడుంటారని చేసుకుంటారేమో. నా వాడికి నేను మాత్రం ఒకటి అనుకుంటాను, మనకన్నా వయసులో పెద్దవాళ్ళైన మగవాళ్ళని పెళ్లి చేసుకుంటే వాళ్ళు మనకి అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, మార్గదర్శి, స్నేహితుడు అన్నీ అయ్యి ఇది మంచి ఇది చెడు అని మనకు వాళ్ళు చెప్తారు. మన వాళ్ళు ప్రేమిస్తారు, ఆరాధిస్తారు, గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు, కష్టం సుఖం తెలుసుకుంటారు. కరెక్టే. ఒకప్పుడు అడవిలో ఉన్నప్పుడు నా వయసు 11 ఏళ్ళప్పుడు 40 ఏళ్ల వాడికి 50 ఏళ్ల వాడికి ఇలా మమ్మల్ని ఇచ్చి పెళ్ళిళ్ళు చేసేసారు. నన్ను మాత్రమే కాదు చాలామందినే. మీకు నాకు అంత వయసు తేడా ఏమీ లేదండి. నేనేమి మిమ్మల్ని బలవంత పెట్టట్లా. ఇష్టమైతే పెళ్లి చేసుకుందాం, నాకు మీరు పెళ్లి చెయ్యాలి, మీ బాధ్యత తీర్చుకోవాలి అనుకుంటే, లేదు అనుకుంటే మీ ఇష్టం. నేను అందరిలాంటి ఆడపిల్లని కాదు, నాకు కూడా ఆలోచన జ్ఞానం ఉందని అర్థం చేసుకోండి ప్లీజ్. అక్కడి నుంచి ఆ మాట మాట్లాడి వెళ్ళిపోయింది మల్లిక. అలాగే షాకులో కూర్చుండిపోయి అడవిలో నేనొకప్పుడు కల్లా కపటం లేకుండా చూసిన ఆ మల్లికేనా ఈ మల్లిక అనుకుని అలాగే కూర్చుండిపోయాడు అరవింద్. చేసుకోవచ్చు కదరా మంచి పిల్ల అంది కావేరి. అమ్మ అన్నీ తెలిసే. ఏంట్రా తెలిసేది? ఏమంత పెద్దవాడివని నువ్వు తనకన్నా? ఆయన తనన్నది కూడా నిజమే కదా. తనేమి నిన్ను డబ్బు కోసమో లేదంటే మరొక దానికోసమో పెళ్లి చేసుకోవాలనుకోవట్లేదు కదయ్యా. చాలా పెళ్ళిళ్ళు అలాగే కదా జరుగుతున్నాయి. తను నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డానంటోంది. ఆడపిల్లకి తన మనసుకు నచ్చిన వాడిని ఎంచుకునే స్వేచ్ఛ లేదంటావా? అన్నిట్లో స్వేచ్ఛ ఉండాలనే నువ్వు ఇందులో మాత్రం నువ్వు నీ సొంత నిర్ణయం తీసుకొని బలవంతంగా తన నెత్తి మీద తనకిష్టం లేని వాడిని ఇచ్చి పెళ్లి చేస్తే తను సంతోషంగా ఉంటుందా? ఆలోచించరా అంది కావేరే. ఆ తర్వాత అరవింద్ కొన్నాళ్ళు ఆలోచించాక పెళ్ళికి సరేనన్నాడు. అరవింద్కి మల్లికకి పెళ్లి జరిగిపోయింది. కావేరి ఆపరేషన్లన్నీ పూర్తయిపోయి పూర్తిగా కోలుకుంది. ఇప్పుడు అరవింద్ వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు, కారు కొనుక్కున్నారు. మల్లికకి అరవింద్కి 2 పిల్లలు పుట్టారు. సంతోషంగా జీవితాన్ని అనుభవిస్తున్నారు. మల్లికకి గవర్నమెంట్ ఉద్యోగంలో ప్రమోషన్లు వచ్చినాయి. అరవింద్ చాలా పెద్ద పొజిషన్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు వాళ్ళకి నిజమైన స్వేచ్ఛ, నిజమైన సుఖం, నిజమైన సంతోషాలు వాళ్ళ జీవితాల్లో ఉన్నాయి. ఏదైతే తన భర్త తన విడిచి వెళ్ళిపోయాడో, తన కోడలు రేపొద్దున విధవయ్యి వితంతువుగా మిగిలిపోకూడదని కావేరి అరవింద్ని ఇక్కడే ఉంచేసిందో, అరవింద్ ఇక్కడ ఉంటూనే ఎంతోమందికి ఎన్నో రకాల సేవలు చేస్తూ కూడా మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జి. యామిని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.